నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ వార్తాంశాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే కార్యక్రమమే ఈ గ్లోబల్ రౌండప్. 209వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా నేషనలిస్ట్ హబ్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు మా ఛానల్ని ఫాలో కావచ్చు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక గ్లోబల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు ఒజాస్కా సంస్థ. ఒజాస్కా సంస్థ వివిధ రకాల రుగ్మతలకు అనేక హెల్త్ ప్రోడక్ట్స్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఈ సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి మీరు తెలుసుకోవాలంటే www.ojaska.com అనేటువంటి వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మరిన్ని వివరాల్ని తెలుసుకోవచ్చు. ఆధునిక పరిజ్ఞానాన్ని అలాగే ఆయుర్వేదాన్ని మిళితం చేసి అనేక రకాల ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది. తప్పకుండా మీరు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి నెంబర్ కూడా ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ని కూడా మీరు సంప్రదించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వారం గ్లోబల్ రౌండప్ని మొదలుపెట్టేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ వారం మనకి చాలా అంశాలు ఉన్నాయి సార్, దాదాపు 6-7 అంశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఎన్నింటిని మనం ఈ సమయంలో మనం విశ్లేషించగలుగుతాం అనేది. ముందుగా హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్, పుతిన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగినటువంటి భేటీ. చాలామంది ఎదురు చూశారు ఈ భేటీలో ఏం జరుగుతుందని చెప్పి. చాలా దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూసాయి. ఎట్టకేలకు భేటీ జరిగింది. సుమారుగా 2 గంటల 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ ఒప్పందం అయితే ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఈ భేటీని ఎలా చూస్తారు సార్? ఇది ఫలప్రదమైనట్టుగానే చూడాలా, లేకపోతే ట్రంప్ ప్రయత్నం ఫెయిల్ అయిందని అనుకోవాలా? ఇది చాలా సుదీర్ఘంగా ఎన్నో దశకాలుగా జరుగుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం 2.5 గంటల్లో వస్తుందని అనుకోవడం చాలా తప్పు. డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా ఈసారి ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ప్రమాణమే 4-5 సార్లు వ్లాడిమిర్ పుటిన్ తోటి సుదీర్ఘంగా ఆల్రెడీ ఫోన్లో చర్చించారు. ఆయన ఒక్కొక్క కాల్ 2-3 గంటల సేపు నడిచింది. కాబట్టి ఇంత సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మళ్ళీ కలవడం అన్నది బహుశా అవసరం ఉండేట్టు పై ఉండొచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ ఆయన రీసెంట్ గా మాస్కో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి రష్యన్ పొజిషన్స్ ఏంటి, రష్యన్ డిమాండ్స్ ఏంటి, ఏ అంశాల మీద వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఏ అంశాల్లో వాళ్ళు ఏ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు రెడ్ లైన్స్ గీసుకున్నారో ఇవన్నీ కూడా అమెరికాకి తెలిసినవి. అలాగే అమెరికా పొజిషన్ ఏంటో డొనాల్డ్ ట్రంప్ కి తెలుసు. ఎందుకంటే అతను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే, క్యాండిడేట్ గా ఉన్నప్పుడు, ఎన్నికల జరుగుతున్నప్పుడే నేను రాష్ట్రపతిగా ఉంటే ఈ యుద్ధం అసలు జరుగుండేదే కాదు అని చెప్పి చాలా సార్లు చెప్పాడు. గెలిచిన తర్వాత కూడా చాలా సార్లు అదే చెప్తూ వచ్చాడు. కాబట్టి డీప్ స్టేట్, అమెరికాలో ఉన్న డీప్ స్టేట్, నేటో, యూరోప్ వీళ్ళందరూ కలిసి రష్యాని ఏదో విధంగా బలహీనపరచాలి, రష్యాని వీలైతే 2-3 ముక్కలు చేయాలి, అక్కడ అధ్యక్షుడిని తీసేసి వీళ్లకు ఒత్తాసు పలిగేటువంటి వ్యక్తిని కూడా పెట్టాలి. ఈ అజెండాలన్నీ చాలా కాలంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి అది కూడా తెలుసు. కాబట్టి అన్ని తెలిసిన తర్వాత వీళ్ళు కలవడం అన్నది బహుశా అంత అవసరం ఉండిండకపోయి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద దేశాలకు అధినేతలైనటువంటి వాళ్ళు, దిగ్గజ నేతలు కలిస్తే గనక తప్పకుండా కొంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏదో విధంగా ఇద్దరి మర్యాదలు కాపాడడానికి, గౌరవం కాపాడడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే గనక ఇలా కలవడం అన్నది శుభవార్త. ఎందుకంటే జో బైడెన్ 4 సంవత్సరాల హయాంలో ఆయన వ్లాడిమిర్ పుటిన్ కలవలేదు, ఫోన్ చేయలేదు. అటువంటి డీప్ స్టేట్ యొక్క ఆలోచన నుంచి కంప్లీట్ గా భిన్నంగా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్ గా రష్యాతో చర్చలు చేయడానికి మార్కో రూబియోనో, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నో, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నో ఇంకెవరన్నా పంపించండి అవ్వాల్సింది. కానీ స్టీవ్ విట్కాఫ్ ను పంపించాడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ యొక్క గోల్ఫింగ్ పార్ట్నర్. అతను ఒక బిజినెస్ మ్యాన్. అంటే మామూలుగా ప్రొఫెషనల్ డిప్లొమాట్స్ ని, ఇటువంటి అంతర్జాతీయ వ్యవహారాలను చూసేటువంటి వ్యక్తి కాకుండా ఒక బిజినెస్ దృష్ట్యా ఆలోచన చేసే వ్యక్తిని రష్యాకి పంపించడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం.
అంటే డొనాల్డ్ ట్రంప్ ఏది కూడాను ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ మన డిప్లొమసీలో ఉన్నటువంటి అందరూ నమ్మేటువంటి, నార్మల్ గా అందరూ పాటించేటువంటి స్టాండర్డ్స్ ని భిన్నంగా దానికి పక్కన పెట్టేసి తన దృష్టిలో, తన యాంగిల్లో, బిజినెస్ యాంగిల్లో డీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంశం చాలా వీలైంది. నార్మల్ గా ఏ థర్డ్ కంట్రీలోనో కలవాల్సింది, యుఏఈలోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో టర్కీలోనో ఎక్కడో కలిసి ఉండవలసింది. ఎందుకంటే అమెరికా కాదు, రష్యా కాదు, రెండు కానిట్టుండక మూడవ దేశంలో కలిసి ఉంటే బాగుండేది. కానీ అలాస్కాకి పిలవడం, అలాస్కా రష్యాకి చాలా దగ్గర, అక్కడి నుంచి 50-60 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము అమెరికాలో, అమెరికన్ మిలిటరీ స్థావరంలో వాళ్ళు కలవడం అన్నది, అది వ్లాడిమిర్ పుటిన్ ఒప్పుకుని రావడం అన్నది తప్పకుండా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కొంత కంఫర్ట్ జోన్ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన అక్కడ దిగంగానే నార్మల్ గా ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి ఉండొచ్చు, ఇంకెవరైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ స్వయాన ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసి వ్లాడిమిర్ పుటిన్ కలవడం, చాలా మర్యాదపూర్వకంగా ఆయన్ని స్వాగతించడము, ఆయనకు గౌరవం ప్రసాదించడము, అఫ్ కోర్స్ ఇవన్నీ చూసాం. అఫ్ కోర్స్ B-2 బాంబర్స్ పైన వెళ్ళినాయి, ఆయనకు వ్లాడిమిర్ పుటిన్ కి మా శక్తి ఏంటో బల ప్రదర్శన టైప్ లో వాళ్ళు చూపించారు. కానీ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెసిడెన్షియల్ లిమోసిన్ లోనే వ్లాడిమిర్ పుటిన్ కూర్చొని వెళ్ళడం. ఎందుకంటే ఇంత పెద్ద దేశాధినేతలు వాళ్ళ కార్లలో వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇంకొక దేశ సెక్యూరిటీని వాళ్ళు నమ్మరు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నా కానీ కూడా ఒక విధమైనటువంటి ట్రస్ట్, ఒక అతన్ని నమ్మి అతను చేశారు అంటే కనుక దీన్ని మనం ఫస్ట్ అభినందించాలి. సో వ్లాడిమిర్ పుటిన్ ఆ రిస్క్ తీసుకొని అమెరికాకి వెళ్ళడం, అది చాలా పెద్ద విషయం. అక్కడే మనకు అర్థమైంది ఏదో కొత్త అవగాహన వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది అని. రెండు, అక్కడ జరిగిన చర్చల్లో 10/10 రేటింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి, మన వ్లాడిమిర్ పుటిన్ కి. అంటే వాళ్ళు చర్చించదలుచుకున్నటువంటి అంశాలన్నిటి కూడాను ఒక విధమైన అవగాహన వచ్చింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కితాబ్ ఇచ్చారు. ఒక అంశంలో మాత్రం మాకు ఒప్పందం కుదరలేదు, అదేంటో చెప్పలేదు. కానీ ఒక అంశంలో కుదరలేదు, చిన్న చిన్న 2-3 అంశాలు ఉన్నాయి, వాటిని మేము ఏదో విధంగా మేము సమస్య పరిష్కరిస్తాం, కానీ ఒక అంశం ఇంకా కుదరలేదు అని కూడా ఓపెన్ గా చెప్పారు. తర్వాత ఏమన్నారంటే ఆ చర్చల్లో ఏం జరిగాయో రష్యా సైడ్ కానీ అమెరికా సైడ్ కానీ ఏమీ చెప్పలేదు. బయట చెప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, నేను నేటో నేతలతోటి మాట్లాడతాను, జెలెన్స్కీతో కూడా మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అన్నారు. మళ్ళీ అవసరమైతే రెండోసారి కలుస్తామన్నారు. వీళ్ళిద్దరు మీటింగ్ కంటే ముందర డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బహుశా రెండో మీటింగ్ లో జెలెన్స్కీని కూడా నేను పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, యూరోప్ లో కూడా ఎవరైనా పిలిస్తే పిలవచ్చు అన్నట్టుగా ఆయన ఇండికేట్ చేశారు. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత, వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్ అనడానికి వీళ్ళు ప్రెస్ స్టేట్మెంట్స్ ఉందాం, ఎందుకంటే ఎవరి దగ్గర ప్రశ్నలు తీసుకోలేదు వాళ్ళు. అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో వ్లాడిమిర్ పుటిన్ రష్యాలో కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నెక్స్ట్ టైం వీల్ మీట్ ఇన్ మాస్కో అని అన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ నవ్వేసి, మా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు సెక్యూరిటీ దృష్ట్యా, చూద్దాం లేండి దాని అని చెప్పి దాన్ని దాటేశారు. అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోనే నడిచింది అది. కానీ దాని యొక్క డీటెయిల్స్ మనకి ఇంతదాకా తెలియదు. బహుశా ఈ రోజు రేపో తెలుస్తుంది. మరి రష్యా ఇచ్చిన ప్రపోజల్స్ జెలెన్స్కీకి సమ్మతమా కాదా, యూరోపియన్ యూనియన్, నేటో ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ కూడాను బహుశా 1 or 2 days మనకు తెలుస్తాయి. కానీ ఇంత సుదీర్ఘ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో జెలెన్స్కీ అలాగే పుతిన్ని ఒకటే భేటీలో చూసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఆ పని ట్రంప్ చేయగలుగుతారా? ఎందుకంటే ఈసారి అతను అన్నాడు, ట్రంప్ అన్నాడు, ఈసారి నెక్స్ట్ జరగబోయేటువంటి మీటింగ్లో జెలెన్స్కీ కూడా ఉండే అవకాశం ఉంది పుతిన్తో పాటు అని అతను ప్రకటించారు. చర్చలు బాగా జరిగాయని చెప్పారు. కరెక్ట్. అంటే అఫ్ కోర్స్ వ్లాడిమిర్ పుటిన్ కి తనకు కావాల్సినవి వస్తే కనుక తను కలవడానికి జరిగే ఇబ్బంది లేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, 4 రాష్ట్రాలు అందాము, 4 స్టేట్స్ అందాము, 4 ప్రావిన్సెస్ అందాము, యుక్రెయిన్ లో ఉన్నటువంటి 4 ప్రావిన్సెస్ ఎక్కడ రష్యా భాష మాట్లాడేటువంటి మెజారిటీ పాపులేషన్ ఉంటుందో ఆ ప్రాంతాలు మేము మా అధీనంలోనే ఉంచుకుంటామని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనకు క్రైమియా కావచ్చు, లేదా మనకు జపరోజియా కావచ్చు, లేదా డాన్బాస్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు డొనెట్స్క్, లుహాన్స్క్, ఈ 4 ప్రాంతాలు కూడాను వాళ్ళ అధీనంలో పెట్టుకుంటాం అంటున్నారు. అలాగే ఖార్కివ్ ప్రావిన్స్ ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. కానీ బహుశా అది వ్లాడిమిర్ పుటిన్ డిస్కషన్ లో అది యుక్రెయిన్ వదిలేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలు, మా అధీనంలో ఉన్న ప్రాంతాలు మేము తిరిగి ఇవ్వము అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, వాళ్ళకున్న డిమాండ్స్ అందరికీ తెలిసిన విషయాలు. రెండవది, నేటో ఎక్స్పాన్షన్ అవ్వకూడదు, యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను నేటోలో చేరము అని చెప్పి వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి, అష్యూరెన్స్ ఇస్తేనే ఈ యుద్ధం ఆపుతాము. అలాగే 3, ఆమె రష్యా మీద వేసినటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలి. ఇటువంటివి 3-4 అంశాలు ఉన్నాయి.
ఆ 3-4 అంశాలు కనుక వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి అప్పుడు ఇంకా మరి జెలెన్స్కీ ఒప్పుకున్న తర్వాత ఆయన కలవడానికి ఇబ్బంది ఏముంది. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో జెలెన్స్కీ వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ జెలెన్స్కీ ఒప్పుకుంటారా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడాను జెలెన్స్కీ ఆ చాలా ఆయన స్టాండ్ కూడా ఆయన ఏం చెప్తానంటే, మేము ఒక అంగుళం కూడా మా దేశాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు. మరి అటువంటి స్టాండ్ తీసుకున్నప్పుడు మరి సొల్యూషన్ ఎలా వస్తుంది దీనికి? యుక్రెయిన్ దగ్గర అయితే మళ్ళీ రష్యా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వెనక్కి తీసుకునే క్షమత లేదు. యూరోప్, అమెరికా వాళ్ళకి ఇలాగే ఇంకా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చుకుంటూ పోయి వాళ్ళ యుద్ధాన్ని సపోర్ట్ చేసేటువంటి క్షమత వీళ్ళకు కూడా తగ్గిపోతుంది. వాళ్ళ దేశాలకు వాళ్ళకి వ్యతిరేకత చాలా పెరిగింది. మాగా సపోర్టర్స్, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ అందరూ కూడా యుక్రెయిన్ యుద్ధంలో మనం ఖర్చు పెట్టకూడదు అంటున్నారు ఆయన. పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఇది నా యుద్ధం కాదు, జో బైడెన్ యుద్ధం అని ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇన్ని అంశాల దృష్ట్యా ఏదో విధంగా దీన్ని ఆ సమస్యకు పరిష్కారం కావాలి అన్న దిశగా అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి జెలెన్స్కీ ఎక్కువ ప్రెషర్ పెడితే బహుశా దానికి సపోర్ట్ అనేది తగ్గచ్చు. ఇప్పుడు యూరోప్ సపోర్ట్ ఉన్నది. వీళ్ళిద్దరూ అలాస్కాలో కలుస్తున్నప్పుడు అదే రోజు జెలెన్స్కీ కేర్ స్టార్మర్ ని లండన్ లో కలిశారు. కాబట్టి అంటే యూరోప్ లో మళ్ళీ ఒక విధమైనటువంటి వాళ్ళ సపోర్ట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మరి డొనాల్డ్ ట్రంప్ మీద ఎటువంటి ఒత్తిడి తేయగలరు, నేటో ఎటువంటి ఒత్తిడి తేయగలదు, ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో చర్చల్లో మనకు తెలుస్తాయి. కానీ కీలకంగా వ్లాడిమిర్ పుటిన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో 2-3 అంశాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనమిద్దరం నేబర్సే. మా ఐలాండ్, రష్యాకు సంబంధించిన ఒక దీవి, అమెరికాకు సంబంధించిన ఒక దీవి బేరింగ్ స్ట్రేట్ లో 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఆ 2 దీవుల మధ్యలోంచి పెడుతుంది. అంటే మేము మా దేశం నుంచి బయలుదేరి మీ దేశానికి నిన్న వెళ్ళొచ్చు, లేదా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఈ రోజు బయలుదేరినప్పుడు రేపటికి వెళ్ళొచ్చు. అంటే 4 కిలోమీటర్లు దాటితే ఒక రోజు మారిపోతుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్ కాబట్టి. ఆయన చెప్పింది ఏంటంటే ఈ రోజు మనం బయలుదేరి రేపటికి చేరదాము అంటారు. అంటే ముందస్తుగా ముందు చూపుతో మన ఇద్దరు కలిసి వెళ్దాం అన్న దిశగా ఆయన పాజిటివ్ గా మాట్లాడారు. వాళ్ళ చరిత్ర కూటమికి ఇచ్చారు. అలాస్కా ఒకప్పుడు రష్యాలో భాగం, అది దాన్ని వాళ్ళు $7.1 మిలియన్ ఒక 150 సంవత్సరాల క్రితం అమెరికాకి అమ్మేశారు. కాబట్టి ఇటువంటి మనకు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా ఊర్ల పేర్లు ఇంకా రష్యన్ పేర్లే ఉన్నాయి. మన ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాలు అటువంటివి, మేము మీ నైబర్సే అని అలా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు కనుక మళ్ళీ రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యి ఉంటే కనుక ఈ యుద్ధం జరిగి ఉండదు అని వ్లాడిమిర్ పుటిన్ కూడా చెప్పారు. అంటే డొనాల్డ్ ట్రంప్ లైనే ఆయన కూడా తీసుకున్నారు. అది డొనాల్డ్ ట్రంప్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చాలా కాలం చెప్తున్నాడు, జో బైడెన్ ఉండడం వల్లనే యుద్ధాలు జరిగాయి, లేకపోతే నేను ఎప్పుడో ఆపేసి ఉండమని చెప్పుకున్నాడు. కాబట్టి తన మాగా సపోర్టర్స్ కి తన యొక్క క్యాంపెయిన్ స్లోగన్ కి ఇతను సమర్థన ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారం మీద ఆయన కొంత ఆజ్యం పోసి దానికి కొంచెం ఆయన ఉబ్బించేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మనం అక్కడ. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక పర్సనాలిటీ కల్ట్, ఆయన తన యొక్క సెల్ఫ్ అగ్రాండిస్మెంట్ ఎక్కువ చేసుకుంటుంటాడు. ఆయన వ్లాడిమిర్ పుటిన్ దాన్ని అదే పంథాలో ఆయన్ని బాగా పొగిడి విధమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగారు. అల్టిమేట్ గా వ్లాడిమిర్ పుటిన్ తగ్గడానికి సిద్ధంగా లేడు. తగ్గవలసింది అమెరికా. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ ఓడిపోతుంది, వాళ్ళ దగ్గర సైనికులు లేరు. సైనికులందరూ చనిపోయిన తర్వాత వృద్ధులను, యుద్ధం తేలినటువంటి వాళ్ళని ఈరోజు ఫ్రంట్ లైన్ పంపిస్తున్నారు. వాడు ఎంతకాలం యుద్ధం చేయగలరు? మనకి యూరోప్ కానీ అమెరికా కానీ వాడికి ఎంతకాలం ఆయుధాలు ఇస్తూ పోతాయి. ఒకవేళ ఆయుధాలు ఇచ్చినా యుద్ధం చేయడానికి మనుషులు లేకపోతే ఏం చేస్తారు? కాబట్టి ఇంతకాలం యుద్ధం జరిగినప్పుడు రష్యాకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బేస్ కానీ వాళ్ళకున్న పాపులేషన్ కానీ యుక్రెయిన్ ముందు తట్టుకోలేదు. నేటో స్వయాన బరిలో దిగితే అది వేరే విషయం. నేటో బరిలో దిగకుండా ఒక యుక్రెయిన్ సైనికులతో యుద్ధం చేస్తూ వెళ్తే కనుక ఇది యుక్రెయిన్ గెలవలేనటువంటి యుద్ధం, ఎట్టి పరిస్థితుల్లో వాడు ఓడిపోక తప్పదు. అమెరికా కూడా వాళ్ళు చాలా నష్టపోయారు కాబట్టి దాన్ని బయటికి రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ చర్చలు అన్నవి ఆ దృష్ట్యా చూడాలి. దీని మొత్తం చర్చల్లో కూడా వ్లాడిమిర్ పుటిన్ పై చేయి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అమెరికా తన అహంకారాన్ని, వాళ్ళ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎగ్జిట్ రూట్ వ్లాడిమిర్ పుటిన్ ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ని పొగడము ఇటువంటివన్నీ కూడా ఎగ్జిట్ రూట్ ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా మర్యాదగా తప్పుకునేటువంటి అవకాశం ఇస్తున్నాడు. చాలా కీలకమైన స్టేట్మెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఏమి ఇచ్చారంటే, యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? యుక్రెయిన్ మొత్తం నేను కబ్జా చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. యుక్రెయిన్ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు, యుద్ధం చేస్తున్నటువంటి వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు. ఆ సురక్షిత అన్నది ఎలా ఉంటుంది అంటే, మీరు ఏ కూటమిలో వెళ్లకుండా న్యూట్రల్ గా ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు అన్నది ఆయన చెప్పారు. సో కాబట్టి అది కూడా వెస్టర్న్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు,
ఈ రోజు యుక్రెయిన్ కి అబ్జర్వ్ చేసుకుంటాడు, తర్వాత ఈస్టర్న్ యూరోప్, పోలాండ్, హంగరీ వీటి మీద వచ్చి దాడి చేస్తాడు, మోల్డోవా, తర్వాత క్రమేపీ జర్మనీ వీటి మీద దాడి చేయబోతున్నాడు, ఇతను ఒక నూతన శకపు హిట్లర్ అని చెప్పి వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి దానికి చాలా భిన్నంగా యుక్రెయిన్ కూడా రక్షణ ఉండాలి అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్పడం అన్నది చాలా కీలకంగా దీంట్లో నేను భావిస్తాను. కాబట్టి శుభసూచకమే. దీని పరిణామాలు ఎలా ఉంటాయి మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దేర్ ఇస్ నో డీల్ టిల్ దేర్ ఇస్ ఎ డీల్ డన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాబట్టి ఈ రోజు సంతకం పెట్టలేదు కాబట్టి ఎటువంటి డీలు లేదు. చాలా అంశాల్లో ఇద్దరు ఒక విధమైన ఏకాభిప్రాయానికి వచ్చారు, కానీ ఏ అంశాల్లో వీళ్ళకి ఇంకా ఏకాభిప్రాయం లేదో అవే బహుశా ఈ డీల్ ని బ్రేక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి చూద్దాం, వాటిని చూసి వ్యవహరించాలి. రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో భారతదేశానికి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు, బహుశా రష్యాకు మాకు ఒప్పందం అంటూ జరిగితే సెకండరీ టారిఫ్స్ భారతదేశం మీద వేసేదానికి వచ్చి నేను మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేస్తాను, బహుశా వేయకపోవచ్చు అన్న దృష్టి అని చెప్పారు. ఇప్పుడు చూద్దాం రాబోయే బహుశా కొన్ని రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి. మరి వ్లాడిమిర్ పుటిన్ దీన్ని ఏమైనా అమెరికా మీద, యూరోప్ మీద వాళ్ళు తీసుకొచ్చేటువంటి కండిషన్స్ ఆయన ఏమైనా ఒప్పుకుంటాడా, జెలెన్స్కీ రష్యా పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటాడా, నేటో మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాలి. దాని ఆధారంగా మరి భారతదేశం మీద ఎలా ప్రభావం పడుతుందో కూడా చూద్దాం. అంటే మీ అంచనా ఏంటి సార్, తాజాగా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ట్రంప్ నుంచి కానీ పుతిన్ నుంచి కానీ రాబోయే 1-2 నెలల కాలంలో ఈ వార్కి, ఈ యుద్ధానికి ఒక ఎండ్ పడుతుంది అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు వాళ్ళ మర్యాద కాపాడడానికి కోసము నేటో తోటి తర్వాత జెలెన్స్కీతో మాట్లాడతాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం అయితే మనం విన్నాం. కానీ ఈ రోజు అమెరికా యుక్రెయిన్ కి మేము సమర్థన ఇవ్వము, మేము ఆయుధాల సప్లై ఆపేస్తున్నాము, 2 నేటోలో మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళ నేటో సభ్యత్వానికి మేము వీటో చేస్తాము, నేటోలో వాళ్ళు పర్మిట్ చెయ్యము అని అమెరికా కనుక ఒక క్లియర్ స్టాండ్ తీసుకుందంటే ఇంకా యుక్రెయిన్ కి ఎటువంటి ఆప్షన్ లేదు, వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే. జెలెన్స్కీ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ని కొన్ని నెలల క్రితం కలిసినప్పుడు కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ అని చెప్పాడు జెలెన్స్కీకి. కాబట్టి ఈరోజు యుక్రెయిన్ పరిస్థితి అమెరికా సమర్థన లేదు, వాళ్ళు ఏమి చేయరు. కాబట్టి బహుశా యూరోప్ కు తర్వాత నేటో, జెలెన్స్కీ వీళ్ళందరికీ కూడాను ఇగో నేను కండిషన్స్ ఒప్పేసుకున్నాను వాళ్ళతోటి, మీరు కూడా ఒప్పుకోండి, మర్యాదగా మీరందరూ కూడా ఈ యుద్ధం నుంచి ఆ యుద్ధాలు ఆపి వైదొలగేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళు ఆయన మాట వినకపోతే ఏకపక్షంగా అమెరికా అనౌన్స్ చేయొచ్చు, మేము యుక్రెయిన్ సమర్థన మానేస్తున్నాం, వాళ్ళకి సమర్థించడం మానేస్తున్నాం, వాళ్ళకి ఆయుధాలు పంపించాము, నేటోలో వాళ్ళని మేము జాయిన్ అవ్వకుండా మేము చూసుకుంటాము, వాళ్ళ సభ్యత్వం వస్తే కనుక మేము వీటో చేస్తామని డొనాల్డ్ ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వచ్చిందంటే కానీ యుద్ధం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంకా అప్పుడు చర్చలు అక్కర్లేదు, రష్యా హాయిగా వాళ్ళని ఓడించి ఏది కావాలంటే అవి వాళ్ళు కబ్జా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఉన్నది, వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నమాట, వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఎలా ఏం చెప్పుకోవాలి, వాళ్ళ ఫేస్ సేవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మర్యాదను ఎలా కాపాడుకోవాలి అని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబోయే 2-3 రోజులు చాలా క్రూషియల్, చూద్దాం ఎలా అవుతుందో. నా దృష్టిలో అమెరికాకి ఆప్షన్ లేదు, ఎందుకంటే అమెరికాను నేటో వీళ్ళు యుక్రెయిన్ లో ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు మర్యాదగా ఏదో విధంగా తప్పించుకునేటువంటి అక్కడి నుంచి విరమించుకునేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు బహుశా అక్కడ ఒక విధమైన ఒప్పందం జరిగి తీరుతుందని నేను అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ డీల్ మేకర్ కాబట్టి చైనా తోటి కావచ్చు లేదా రష్యా తోటి కావచ్చు వీళ్ళందరితో డీల్స్ చేసి ఏదో విధంగా తన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తాడు. నాకు మాత్రం అటువంటి ఆలోచన, అటువంటి హోప్ నాకున్నది. బహుశా దీనికి ఏదో సమస్యకు పరిష్కారం వస్తుంది. బహుశా రష్యాకి నచ్చకపోవచ్చు, జెలెన్స్కీకి నచ్చకపోవచ్చు, ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, కొంత దీంట్లో ఏదో కాంప్రమైజెస్ తప్పకుండా ఉంటాయి, కానీ సమస్యకి పరిష్కారం మాత్రం ఈ సంవత్సరం వచ్చే దిశగానే మనకు సూచనలు కనిపిస్తుంది. ఓకే గిరిధర్ గారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ వారం 2వ అంశాన్ని చూద్దాం సార్. మోదీ గారి స్పీచ్, ఈ మధ్యకాలంలో మోదీ గారు ఇచ్చినటువంటి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇది. అంటే లాంగెస్ట్ ఎవర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ అని కూడా అనుకోవచ్చు. సుమారుగా 103 నిమిషాలు, అంటే దాదాపు 1:43 నిమిషాల పాటు మోదీ గారు మాట్లాడారు. ఇందులో ఈ స్పీచ్లో జాతీయ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది 2047 కల్లా $10 ట్రిలియన్ ఎకానమీగా భారత్ అవతరించాలని చెప్పి మాట్లాడారు. అలాగే మనం సుదర్శన్ చక్ర గురించి మాట్లాడారు. ఈ స్పీచ్ హైలైట్స్లో ఎసెన్స్ ఏంటి సార్, చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ అఫ్ కోర్స్ మనకు సురేష్ కొచ్చాటిల్ గారు దీంట్లో చాలా మన నేషనల్ ఇష్యూస్ సంబంధించి ఆయన నేషనల్ రౌండప్ లో కవర్ చేస్తారని అనుకుంటాను నేను. ఇంటర్నేషనల్ అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. తప్పకుండా కొన్ని అంశాలు మోస్ట్ సీరియస్ ఫోకస్ ఆత్మనిర్భరత మీద ఆయన పెట్టారు, 2 ఆత్మ గౌరవం మీద పెట్టారు. అంటే మనకు స్త్రీల యొక్క ఎంపవర్మెంట్ కావచ్చు లేదా ఇతరత్ర అంశాలు.
మనకు విదేశీ గుజ్బేటీదారులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు అవైద్యంగా మన దేశంలో వచ్చే వాళ్ళు కబ్జా చేసుకొని ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు మన భూమిని ఆక్రమించుకుంటున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళ గురించి కావచ్చు, అంటే మన ఆత్మ గౌరవం సంబంధించినట్టు విషయాలు కావచ్చు. అలాగే మనం చూస్తే కనుక మనకు ఆర్ఎస్ఎస్ ని పొగడము, ఇటువంటి అంశాలు కొన్ని ఆర్ఎస్ఎస్ ఒక ప్రధాని మనకు ఇండిపెండెన్స్ డే రోజు స్పీచ్ లో ఆర్ఎస్ఎస్ ను పొగుడుతూ మాట్లాడటం ఇదే ప్రప్రథమం. 79 మొదటిసారి జరిగింది కాబట్టి అది ఒక సిగ్నిఫికెంట్ మూవ్ కింద భావించాలి. అంటే ఎవరో సర్టిఫికేట్ ఇస్తారు, పాకిస్తానో అమెరికానో ఇంటాలరెన్స్, ఫ్యాసిజము, హిట్లరు, హిందూ ఉగ్రవాదులని ఇటువంటి ఏ సర్టిఫికేట్ వేసినా కానీ కూడా దాన్ని అన్ని బేఖాతరు చేసి తిరస్కరించి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, జాతీయవాద సంస్థ, జాతి కోసం చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు. నేను ఆర్ఎస్ఎస్ తో అనుబంధం అయినందుకు నేను చాలా గర్విస్తున్నానని చెప్పడం చాలా గొప్ప విషయం. అది నేను భావిస్తాను, చాలా కీలకంగా భావిస్తాను. మిగతా నేను చెప్పినట్టు ఆత్మనిర్భరత ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టాను. రెండు, ఆయన ఇంకొక అంశం, అఫ్ కోర్స్ అమెరికా పేరు చెప్పకుండా ఏం చెప్పారంటే చాలా దేశాలు ఇప్పుడు ఎకనామిక్ గా వాళ్ళ ఒక గోడ కట్టుకుంటున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు మన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేసుకోవాలి. మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా అన్న వాటికి మనం పెద్దపీట వేయాలి. భారతదేశంలో మనం ఇంకా ప్రొడక్షన్ మనం పెంచుకోవాలి. మన యువత, మన స్త్రీ, మన మహిళా శక్తి వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి. చాలా అంశాలు ఇంకొకరి మీద ఆధారపడకుండా మన దేశంలోనే మనం చేసుకొని మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రొడక్షన్ మనమే కొనుక్కునే దిశగా మనం వెళ్ళాలి అని ఆయన ఒక దాంట్లో ఫోకస్ మనం చూసాం. అలాగే మనం చూస్తే ఆత్మనిర్భరత, మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి అంశాలు బాగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుదర్శన్ చక్ర అన్నది ఆయన ప్రతిపాదించడం, మనకు మొత్తం ఒక వలయం లాగా పెట్టాలనడం, డిఫెన్సివ్ తర్వాత ఆఫెన్సివ్ రెండు కూడాను ఒక కవచం లాగా దేశాన్ని 10 సంవత్సరాలు మనం ఈ కవచం తయారు చేసుకోవాలని చెప్పడం. అలాగే మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించి ఇంజిన్స్ ఈరోజు మనం జీఈ మీద ఆధారపడున్నాము. GE-404 ఇంజిన్స్ రాలేదు, 2.5 సంవత్సరాలు లేట్ అయ్యాయి. మార్చిలో 1 ఇంజిన్ ఇచ్చారు, ఆగస్ట్ లో 1 ఇంజిన్ ఇస్తున్నారు వాళ్ళు. వచ్చే నెలకి 2 ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇస్తారో లేదో తెలియదు. డొనాల్డ్ ట్రంప్ కి మన మీద కోపం వచ్చినప్పుడంతా మీరు భారతదేశాన్ని పంపించకండి అని ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ దృష్ట్యా మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం భారతదేశంలో తయారు చేసినటువంటి ఫైటర్ ఇంజిన్ ని, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని మనమే తయారు చేసుకుంటామని చెప్పడం చాలా సిగ్నిఫికెంట్. ఆత్మనిర్భరత, ఇంకో వేరే దేశాలు మనని కాంప్లికేట్ ఏం చేసినా దాన్ని తట్టుకోగలిగిన క్షమత మన దగ్గర మనం పెంచుకోవాలి అని చెప్పడం చాలా గొప్ప విషయం. దాంట్లో ఇంకా ఏం చెప్పారంటే మన చమురు, మన ఎనర్జీ సెక్యూరిటీ అంతా కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 80% విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈరోజు రష్యన్ ఆయిల్ కావచ్చు, లేదా గల్ఫ్ నుంచి ఆయిల్ కావచ్చు, ఇవన్నీ మన మీద అస్త్రాలుగా వాడుకుంటున్నారు. గతంలో గల్ఫ్ కూడా తక్కువ తినేదేం కాదు. మనం పాలస్తీన్ ని సమర్థించకపోతేనో, లేదా ముస్లిమ్స్ వ్యతిరేకంగా మనం ఏదో చేస్తున్నాము అని వాళ్ళకి ఏమైనా ఆలోచన వస్తేనో, ఫర్ ఇన్స్టెన్స్ బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయినప్పుడో, లేదా ఇటువంటి ఘటనలు ఏదో జరిగితేనో మన మీద వాళ్ళు టుంకాలు వేయడము, లేదా మన ఆంక్షలు విధించడము, మనకు చమురు ఇవ్వకపోవడము, లేదా ఇచ్చిన చమురు ధరలు పెంచడము, ఇటువంటివి చాలా చేశారు, మన ఇబ్బందులు పెట్టారు గతంలో. కాబట్టి ఏ దేశం కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలంటే మన దేశంలో ఎనర్జీ సెక్యూరిటీ పెంచుకోవాలి. దానికి ఆయన ఏం చెప్పారంటే మన ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ కెపాసిటీని 10 రెట్లు పెంచుతానన్నారు. ఇప్పుడు 8,800 మెగావాట్స్ మనం ఇప్పుడు విద్యుత్ సరఫరా మనకు న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తాం. 10 రెట్లు అంటే ఆల్మోస్ట్ 88,000-90,000 మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ మనం తీసుకొస్తామని చెప్తున్నారు. మరి న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అది ఇంపోర్ట్ చేసుకుంటామా రష్యా నుంచో, లేదా మన అమెరికా నుంచో ఆ ప్లాంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటామా, లేదా ఆ టెక్నాలజీ భారతదేశంలో తయారు చేసుకుని భారతదేశంలో రియాక్టర్స్ చేస్తామా? ఇవన్నీ తర్వాత వస్తాయి. ఆఫ్ కోర్స్ ఆయన ట్రస్ట్ ఆత్మనిర్భరత కాబట్టి మన దేశంలోనే మనం అటువంటి రియాక్టర్స్ తయారు చేయగలిగిన కెపాసిటీ మన దేశంలో ఉంటే తప్పకుండా అది టాప్ ప్రయారిటీ ఉంటుంది. బహుశా మనకు యుఎస్ న్యూక్లియర్ డీల్ ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారి సమయంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా తీసుకురాగలిగితే బహుశా అవి కూడా తీసుకొస్తాం. ఏదైనా కానీ రాబోయే 10-15 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2047 వచ్చేసరికి కంప్లీట్ గా మనం కార్బన్ న్యూట్రల్ గా ఉండబోతున్నాం. 2035కి మనం కార్బన్ న్యూట్రల్ అవుతామని చెప్తున్నారు. కాబట్టి దానికి దృష్ట్యా ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే మన సోలార్ పవర్ కూడా చాలా గణనీయంగా పెంచే దిశగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆల్మోస్ట్ 30% సోలార్ ఎనర్జీ గుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకు సింధు నది జలాల సంధిని మనం నిలిపివేసిన తర్వాత అక్కడ డ్యాములు కట్టి అక్కడ కూడా మన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ గా మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకోవడానికి కావాల్సిన అంశాలన్నీ కూడా ఉటంకించారు. అవి చాలా చాలా కీలకంగా మనం చూస్తే కనుక మనం
ప్రపంచంలో ట్రేడ్ కి సంబంధించి మనమే చాలా కీలక పాత్ర పోషించాలి అని కూడా చెప్పారు. ఈ రోజు మనం ఓన్లీ ప్రపంచ ట్రేడ్ లో 2% మాత్రమే ఉంది. రాబోయే రోజు ప్రపంచానికి మనం సప్లై చేయాలి అనే దిశగా ఆయన మాట్లాడారు. ఆల్రెడీ ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా మనకు గత ప్రభుత్వాలు గాంధేవాదం అందామా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అందామా, మనమే సర్టిఫికెట్ ఇచ్చుకొని మేము శాంతి దూతలం అనుకుని మనం ప్రొడక్షన్ మనం చేసుకోకుండా, రీసెర్చ్ చేయకుండా విదేశాల నుంచి కొనుక్కుని ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ సామాగ్రి కొనుగోలు చేసేటువంటి దేశంగా మనం ముద్రపడ్డాం గతంలో. అక్కడి నుంచి క్రమేపీ మారుతున్నాము. మోదీ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ప్రపంచానికి ఇస్తున్నామన్న దాంట్లో ఏదో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఇవ్వడం కాదు, ఈవెన్ మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా మనం ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మొదలు పెట్టాము. మన ఫిలిప్పైన్స్ కానీ, మన పినాకా కానీ ఇటువంటివన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము. ఈ రోజు మన మిలిటరీ ఎక్విప్మెంట్ ని మాక్సిమం కొనేటువంటి ఫస్ట్ నంబర్ 1 కస్టమర్ భారతదేశానికి ఎవరంటే అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి ఎన్నో అస్త్రాలకు మనమే కాంపనెంట్స్ పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. కాబట్టి ఆ దృష్ట్యా బహుశా ఇంకా ఆ రంగంలో కూడా మన ఎక్స్పోర్ట్, మన ట్రేడ్, మన ప్రపంచవ్యాప్తంగా మన వర్చస్సు పెరగాలి అనే దిశగా ఆయన చెప్పారు. అది పెరిగి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మన దేశంలో ఇండస్ట్రీ పెరగాలి కదా. మన దేశంలో ఇండస్ట్రియల్ బేస్ పెరిగి మనకు శక్తి పుంజుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచానికి కూడా మనం సప్లై చేయగలిగిన కెపాసిటీ వస్తుంది. ఇవన్నీ చేస్తేనే $10 ట్రిలియన్ ఎకానమీ ఎదగగలం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఆయన తగ్గించారు. సో దాంట్లో పార్ట్నర్షిప్స్ ఎవరైనా మనతో కలిసి వస్తామంటే కనుక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మనల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేస్తే కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఆత్మనిర్భరత దృష్ట్యా మనం ఏం చేయాలో మనం చేస్తాం. అందుకని ఇంటర్నేషనల్ కూడా ఈ మెసేజ్ పంపించారు ఆయన. చైనాకి కానీ, రష్యాకి కానీ, వీళ్ళందరూ కూడా మెసేజ్ అటువంటిదే. ఎందుకంటే చైనా దగ్గర నుంచి మనం ఏపీఐస్ అని వాళ్ళ దగ్గర ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అలాగే మన ఈవీ బ్యాటరీస్ అని అక్కడి నుంచే వస్తున్నాయి. 100% లిటరల్ గా అక్కడి నుంచి వస్తున్నాయి. అలాగే మన ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా చైనా కూడా మెసేజ్ వెళ్తుంది. డిఫెన్స్ రంగంలో ఈరోజు అన్ని రష్యా నుంచి రష్యాకి ప్రత్యామ్నాయంగా మనమే ఇక్కడ తయారు చేసుకునేటువంటి పరిస్థితి రష్యా కూడా చెప్తున్నాం. కాబట్టి అందరికీ కూడా మెసేజ్ పంపించాం. భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ మీరు చేయలేరు, మాతోటి మైత్రి చేసి మాతోటి పార్ట్నర్ గా వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీరు చేస్తే కనుక మేము దానికి సిద్ధంగా ఉన్నాం, దానికి ప్లానింగ్ చేస్తున్నామని ఈ స్పీచ్ లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్. అలాగే పాకిస్తాన్కి కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో చెప్పిందే మరొకసారి పునరుద్ఘాటించారు. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయమని కూడా చెప్పారు. బహుశా ఈ సందర్భంగా పాకిస్తాన్ కూడా ఒక గట్టి హెచ్చరికలాగానే చూడాలి సార్. తప్పకుండా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పని చేయదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మనకు నీళ్లు ఒకటే ప్రవాహంలో వెళ్ళలేమని చెప్పారు. కాబట్టి అప్పుడు ఆయన ఆపరేషన్ సింధూర్ తర్వాత చెప్పినటువంటి అంశాలే మళ్ళీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది పాకిస్తాన్ కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే జస్ట్ కొద్ది రోజుల క్రితమే, 2-3 రోజుల క్రితమే అసీం మునీర్ బెదిరింపులన్నీ విన్నాం మనం. కాబట్టి దానికి కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. మీరు న్యూక్లియర్ బెదిరింపులు మాతో చేయకండి, మీరు ఏం న్యూక్లియర్ బెదిరింపు చేసినా దానికి తీవ్రమైనటువంటి సమాధానం మా దగ్గర నుంచి వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. పాకిస్తాన్ ని మాత్రం ఆయన పేరు పెట్టి ఆయన పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారు. కానీ చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ వీళ్ళెవ్వరి పేరు ఎత్తకుండా వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి ఆయన చెప్పారు. అండ్ సార్ ఒక్క విషయం, అంటే ఇది ఎలాగో నేషనల్ రౌండప్ లో వస్తుంది అనుకుంటాను, సెమీ కండక్టర్ మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ బై 2025 లోపు వస్తుందని అనుకుంటున్నానని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం ఎక్కువ డిపెండెన్సీ ఉందా, ఎక్కువ విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఈ విషయంలో సెమీ కండక్టర్స్? మొత్తం మనకున్న చిప్ ఏదైతే మనకు మైక్రో చిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మోస్ట్లీ టైవాన్ నుంచి చేసుకుంటున్నాం, లేదా కొంత ఇతరత్ర దేశాల నుంచి చేసుకుంటున్నాం. కానీ చైనా దీని చాలా కష్టం మీద వాళ్ళ దేశంలో చిప్స్ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో కాలంగా దాన్ని ప్రయత్నం చేయగా ఈ రోజు వాళ్ళు చేయగలుగుతారు. అంటే అఫ్ కోర్స్ హై ఎండ్ చిప్స్ వాళ్ళకి ఇప్పుడు కూడా అమెరికా ఇవ్వట్లేదు, టైవాన్ ఇవ్వనివ్వట్లేదు. మనకు ఆమ్స్టర్డామ్ నుంచి వాళ్ళకు మెషినరీ ఎక్విప్మెంట్ ఆపేశారు. చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి చైనా వ్యతిరేకంగా కూడా. కానీ బేసిక్ చిప్స్ ఏవైతే ఉన్నాయో, మన వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, మనకు గ్రైండర్లు, కార్లు, ఇతరత్ర మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో కావాల్సిన చిప్స్ అన్ని కూడా చైనా తయారు చేసుకోగలుగుతుంది. ఆ దిశగా పెట్టారు. మనం ఇంకా ఆ రంగంలో నేను ఇక్కడ గత ప్రభుత్వాలు దాని గురించి మోదీ గారు అది కూడా చెప్పారు స్పీచ్ లో. ఎప్పుడో 80 దశకంలో దీని గురించి చర్చించారు. కానీ బ్యూరోక్రటిక్ మన అడ్మినిస్ట్రేటివ్ అధికారుల చేతిలో వాళ్ళ ఫైళ్లలో మగ్గిపోయేవి, దానికి నిర్ణయమే తీసుకోలేదు. ఇంతకాలం డిలే చేశాము, కాబట్టి ఇప్పుడు నిర్ణయాలు జరిగాయని చెప్పారు. 10 సంస్థలకు పర్మిషన్ ఇచ్చాము. ఇది కూడా మన దేశంలో టెక్నాలజీ కాదు, ఆ దేశం కంపెనీలు మన దేశంలో వచ్చి ప్రొడక్షన్ మొదలు పెడుతున్నాయి అంతే. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే, మేక్ ఇన్ ఇండియా మాత్రమే, మేడ్ ఇన్ ఇండియా కాదు, ఇది మేక్ ఇన్ ఇండియా. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి
అవన్నీ కూడాను భారతదేశంలో అవన్నీ కూడా ప్రాసెసింగ్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళు. దాని టెక్నాలజీ అబ్జార్బ్ చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం ఈరోజు. బహుశా ఈ సంవత్సరాంతరానికి బేసిక్ చిప్స్ మనం తయారు చేసుకోగలం. అట్లీస్ట్ మనకి కావాల్సినటువంటి ఇందాక నేను అన్నట్టు మన కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, మన ఆటోమొబైల్స్ కానీ, బేసిక్ సరే హై ఎండ్ మన తేజస్ కావాల్సినవి, మన మిసైల్స్ కావాల్సినవి బహుశా మనం ఇంకా తయారు చేసే క్షమత మనకు లేకపోవచ్చు, కానీ కనీసం ఈ బేసిక్స్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలో తయారు చేసే దిశగా ఆయన చెప్పినటువంటి అనౌన్స్మెంట్. అంటే ఈ రోజు అనౌన్స్ చేశారు, కానీ దీని వెనకాల ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వడము, వీళ్ళ ఫ్యాక్టరీలు పెట్టడము, దాని యొక్క ప్రొడక్షన్ లైన్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉండడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరం లోపు మీరు అది కూడా చూస్తారని నేను చెప్పాను. కరెక్ట్. మరొక టాపిక్ చూద్దాం సార్. గిరిధర్ గారు, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆసిమ్ మునీర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మా దాకా వస్తే అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తామేమో అని చెప్పి హెచ్చరించాడు. అది భారత్కి డైరెక్ట్ వార్నింగ్ లాగానే మనం చూడాలి. అండ్ అతను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజే బిలావల్ భుట్టో కూడా ఒకటి, అది కూడా థ్రెట్నింగ్ అనేది చూడాలి మనము. 6 నదుల్ని మేము తీసేసుకుంటామని చెప్పి అతను మాట్లాడిన వెంటనే షహబాజ్ షరీఫ్ కూడా దాదాపు సిమిలర్గా అలాంటి కామెంట్ చేశాడు. వరుసగా పాకిస్తాన్ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ని మనం ఏ కోణంలో చూడాలి సార్? ఎందుకంటే పహల్గామ్ అటాక్ ముందు కూడా మనం ఆసిమ్ మునీర్ నుంచి ఒక వారం 10 రోజుల ముందు అనుకుంటా ఒక స్పీచ్ మనం చూసాం. జుగ్లర్ వేల్ అనేటువంటి మాట మాట్లాడాడు. సో ఈ వరుసగా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు మనకు అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికాలోని ఫ్లోరిడాలో టంపా అన్నటువంటి ఊర్లో ఆయన ఇచ్చారు ఈ స్టేట్మెంట్. ఇది కానీ అక్కడ మనం చూస్తే గనక చాలా సీక్రెట్ గా ఇన్విటేషన్ మాత్రమే ఇచ్చి ఎక్కడ జరుగుతుందో జస్ట్ 6 గంటల ముందర మాత్రమే మెసేజ్ అందరికి పంపించి వాళ్ళని పిలిపించారు. దాంట్లో సగం పైబడి పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరో కొంతమంది బిజినెస్ మెన్, అంటే ఇమ్రాన్ ఖాన్ అపోజ్ చేస్తూ వాళ్లకు పాకిస్తాన్ లో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. అక్కడ చాలా తక్కువ ఆడియన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఎవరిని కూడా రికార్డ్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. కాబట్టి దానికి వీడియోలు మనకి ఏం కాలేదు. ప్రవీణ్ సాహ్ని అని చెప్పేసి ఒక ఇండియన్ జర్నలిస్ట్, అతన్ని పిలిచారు. మరి అతని పాకిస్తాన్ తో కనెక్షన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క నేరేటివ్, అతని యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయో, ఎవరికి వత్తాసు పలుకుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అతను ఆ మీటింగ్ లో జరిగినవన్నీ కూడాను మొత్తం లిస్ట్ చేసి ద ప్రింట్ అన్న మ్యాగజైన్ లో అతను పబ్లిష్ చేశారు. అలాగే ఇంకొంతమంది జర్నలిస్ట్ కూడా దాన్ని కొరాబరేట్ చేస్తూ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. కీలకంగా ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, మేము చాలా పెద్ద న్యూక్లియర్ శక్తి, మేము మా ఉనికి, మా అస్తిత్వం దెబ్బతింటే మాతో పాటు సగం ప్రపంచాన్ని మాతో పాటు నాశనం చేసి తీసుకెళ్లిపోతాము అని చెప్పి బెదిరింది. 2, మన సివిలియన్ టార్గెట్స్ ని బెదిరింది. అంటే మనకు జామ్నగర్ లో అంబానీ గారి రిఫైనరీ ఉన్నదో, పెట్రోకెమికల్ రిఫైనరీ ఉందో, దాని మీద దాడి చేస్తాను. అలాగే మనం చూస్తే గనక డ్యాములు కడితే గనక సింధు జల ఒప్పందాలని బేఖాతరు చేసి అక్కడ డ్యాములు కడితే 10 మిసైల్స్ చేసి దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైన ఒక యుద్ధ పిపాసం ఉన్నటువంటి వ్యక్తి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇది అమెరికాలో వెనకాల ఏంటంటే, అంతేకాదు ఇంకొక చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ఒక మర్సిడీస్ బెంజ్ లాంటిది ఫెరారీ లాగా పెడుతూ ఉంటుంది, కానీ మేము రాళ్లు చెత్త వేసుకున్నటువంటి ట్రక్ లాంటి వాళ్ళం, మేము మాతో ఎవరు నష్టపోతారో అర్థం చేసుకోండి అన్నాడు. అంటే దీని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక చాలా పెద్ద బెదిరింపు. ఏదో మనకు హాస్యాస్పదంగా నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు 2 కళ్ళు పోయినా పర్వాలేదు, కానీ మీకు ఒక కన్నుకి దెబ్బ తగిలితే చాలు. మాకు కారు చెయ్యి విరిగిపోయినా పర్లేదు, కానీ మీకు 4 రక్తం వస్తే చాలు. అటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం. కాబట్టి వాళ్ళ జనము, వాళ్ళ ప్రజలు, వాళ్ళ దేశం నష్టపోయినా పర్వాలేదు, కానీ భారతదేశాన్ని ఏదో విధంగా వాళ్ళు దెబ్బ కొట్టాలి. అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంకా ముందు కూడా ఏమేమి చేయగలడో మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా ప్రమాదకరమైన విషయం. 2, అమెరికా చెప్పడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, వెస్టర్న్ ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. మీరు కనుక భారతదేశాన్ని లొంగ తీసి వాళ్ళని ఒప్పించకపోతే, సింధు జలాలను విడిపించి మా ఇష్టానుసారం వాళ్ళలో టెర్రరిజం చేస్తాము, అక్కడ పోయి మేము కొట్టి వస్తాము, కానీ మాకు వ్యతిరేకంగా భారతదేశం ఏమైనా చేసిందంటే ఏదో మా దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి, మేము చూడ ఏం చేయగలము అని వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, ట్రెడిషనల్ గా పాకిస్తాన్ ఎప్పుడు చేసేది, ఇక్కడ వాళ్ళ తల మీద గన్ను పెట్టుకుని నాకు పైసలు ఇవ్వకపోతే నన్ను నేను పేల్చుకుంటానని చెప్పడం. అంటే మీరు నాకు పైసలు ఇవ్వకపోతే మా న్యూక్లియర్ బాంబులన్నీ కూడా టెర్రరిస్ట్ చేతిలో పడతాయి, కాబట్టి మాకు అస్త్రాలు ఇవ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి అని విదేశాల్లో అడుగుతున్నాడు. బెదిరించి అడుగుతాడు.
మనకు గతంలో మనం చూసాం కదా, కొరడాతో కొట్టు వస్తుండేవారు వాళ్ళు. వాళ్ళకి దెబ్బలు తగిలితే అంటే ఎంత చాలా బాగా ఎంత బాధ అనిపిస్తుంటారు. ఆ నొప్పితోటి అదే కొట్టుకోదురా నాయన అని చెప్పి వాడు ప్రయత్నిస్తాం సరదాగా. సో అటువంటి పని పాకిస్తాన్ చేస్తాం. కాబట్టి ఈ దృష్ట్యా ఇవన్నీ కావాలి కాబట్టి ఆ దృష్ట్యా అమెరికాలో ఆయన మాట్లాడిన విషయం మనం చూసాం. పైపెచ్చు అమెరికా దీని గురించి వి నోటెడ్ ఈ స్టేట్మెంట్ అన్నారు కానీ ఖండించడం కానీ దాని గురించి ఏమి మాట్లాడలేదు. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. భారతదేశం మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఏదో విధంగా లొంగ తీసుకోవడానికి కోసం పాకిస్తాన్ ని వాడుకుంటున్నాడు. పాకిస్తాన్ ని గతంలో కూడా చాలా సార్లు అమెరికా వాడుకుంది. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ ని చెత్త పుట్టలో పడేసినట్టు పాకిస్తాన్ పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని విత్డ్రా చేసిన తర్వాత మొత్తం 4 సంవత్సరాల జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ తో ఎవరితో మాట్లాడారు, కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. వీళ్ళ ప్రధాని కానీ వీళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని కలవడం కలవచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి అసీం మునీర్ని పిలిచి అతనితో లంచ్ చేశారు. కానీ లంచ్ లో వాళ్ళిద్దరు కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టు కానీ ఒక్క ఫోటో రిలీజ్ చేయలేదు. అసీం మునీర్తో పాటు వెనకాల కొంతమంది మినిస్టర్లు ఆఫీసర్లు పెట్టి వాళ్ళందరినీ బయటకు వచ్చేస్తారు. అసీం మునీర్ని మాత్రమే లోపల తీసుకెళ్ళారు. నిజంగా వాళ్ళు భోంచేశారో ఈయన చెప్పు దెబ్బలెత్తున్నాడో ఎవరికి తెలియదు, ఫోటో కూడా రాలేదు. కాబట్టి అదొక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. అయినా ఈ రోజు వాళ్ళకి అమెరికా వాళ్ళ పక్షాన ఉంది అని వాళ్ళకు ఒక ధీమా ఉంది కాబట్టి భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన్ని నిలబడిందో అప్పుడప్పుడు ప్రతిసారి కూడా భారతదేశం మీద వీళ్ళు ఇటువంటి తీవ్రమైన స్టేట్మెంట్స్ గతంలో కూడా ఇచ్చారు, ఇప్పుడు అదే చూస్తున్నాం. ఒకసారి వాళ్ళ ఆర్మీ చీఫే స్టేట్మెంట్ ఇవ్వగలిగింది, వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఆబ్వియస్లీ దాన్ని ముందు తీసుకెళ్తారు. అదే తీసుకొని ఆయన సర్టిఫై చేసినట్టు తీసుకొని బిలావల్ భుట్టో కూడా మాట్లాడడం, అలాగే షహబాజ్ షరీఫ్ మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నాం. నిజంగా వాళ్ళకంత క్షమత ఉందా? కాశ్మీర్కే తెలుసు ఆపరేషన్ సింధూర్లో ఎలా చావదెబ్బ కొట్టామో మనకు తెలుసు. ఇన్ఫాక్ట్ మన పేరులో దిగలేదు. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఆయన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేవీ కనుక బరిలో దిగుంటే ఈ రోజు పాకిస్తాన్ 4 ముక్కలు అయి ఉండేది అని చెప్పారు. కాబట్టి మన ఫుల్ శక్తిని మనం వాడలేదు. ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ దాటలేదు. దాటి ఉంటే వాళ్ళకి ఏమైండదో అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ ప్రగల్భాలు పలకడం వాళ్ళ ఇంటర్నల్ ఆడియన్స్ కి అలాగే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఇద్దరికి కూడాను ఒక విధమైనటువంటి సందేశాలు పంపించడానికి అతను ఆడుతున్నటువంటి నాటకాలు. భారతదేశం ఇటువంటి తాటాకి చప్పులకు బెదిరేటువంటి పరిస్థితి లేదు. ఆ దేశాలు నేటో అమెరికా వీళ్ళు భయపడి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మనం వాళ్ళని తిరస్కరించగలం. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఎలా తిరస్కరించామో ఆపరేషన్ సింధూర్లో మీ ప్రమేయం ఏమీ లేదు, మీ ప్రమేయం లేకుండానే మేమే యుద్ధం చేశాము, వాళ్ళు మమ్మల్ని శరణు అంటే అప్పుడే మేము ఆపాము, కాబట్టి మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెప్తున్నాం మనం. కాబట్టి రేపటి రోజు అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఇదే సమాధానం భారతదేశం నుంచి ఉండబోతుంది. ఆ స్టేట్మెంట్ వలనే ఆ స్టేట్మెంటే డొనాల్డ్ ట్రంప్కి బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. ఇవన్నీ కూడా చేస్తున్నాడు యాక్షన్స్ అన్ని బహుశా మాకు క్రెడిట్ ఇవ్వడం లేదనేటువంటి ఒక అక్కసు డొనాల్డ్ ట్రంప్లో బాగా కనబడుతోంది. అందుకనే వీఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు అసీం మునీర్ని పిలవడం ద్వారా. కరెక్ట్, అది చాలా నొచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా వ్లాడిమిర్ పుటిన్ తో చర్చలు జరిగినప్పుడు కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. 2 న్యూక్లియర్ దేశాలు యుద్ధాన్ని నేను ఆపేశాను చెప్పి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశం దానికి ఒప్పుకోవట్లేదు. ఆ అక్కసు ఉన్నది, అది చాలా సీరియస్ గా ఉన్నది అతనికి. ఎందుకంటే ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని సమర్థించాడు కదా. డొనాల్డ్ ట్రంప్ కనుక లాస్ట్ టైం ఎన్నికలు గెలిచి ఉంటే యుక్రెయిన్ యుద్ధం వచ్చిండేది కాదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క గొప్పతనాన్ని ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ చెప్పడంతో మిగిలిపోయింది మోదీ గారు ఒకరే. డొనాల్డ్ ట్రంప్ గొప్పతనం రికగ్నైజ్ చేయండి మోదీ గారు ఒకరే, మీకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. కాబట్టి ఆ అక్కసు చాలా ఉన్నది డొనాల్డ్ ట్రంప్ లో. కాబట్టి పాకిస్తాన్ అనేది వాడుకోవడానికి మాత్రమే ఒక టాయిలెట్ పేపర్ లాంటి వాళ్ళే వాళ్ళు. కానీ కొన్ని అంశాలు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం మర్సిడీస్ బెంజ్ లాగా ఉన్నాం, అసీం మునీర్ చెప్పినట్టు ఫెరారీ లాగా వెళ్తున్నాము. చాలా వేగంగా వెళ్తున్నటువంటి మన ఎకానమీని వాళ్ళు ఏదో విధంగా నష్టపరిచే దిశగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. నిండా దేశం కాబట్టి వాళ్ళు కోల్పోయేదేముడు, నథింగ్ టు లూజ్. కాకపోతే మనం ఎమర్జింగ్ అవుతున్న దేశం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్. అప్రమత్తంగా అయితే ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా చేయడానికి దుస్సాహసం చేయొచ్చు. ఎనీహౌ, ఇక మరొక అంశాన్ని చూద్దాం సార్. ఇది కూడా అమెరికాకు సంబంధించినటువంటి విషయమే. టారిఫ్ల పేరుతో
భారత్ని దారిలోకి తీసుకురావడానికి ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ తల వంచలేదు. అయితే నాన్ టారిఫ్లతో సంబంధం లేకుండా కూడా భారత్ని ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం మనం తీసుకోవచ్చు. ఈ అదానీ గ్రూప్కి సంబంధించి ఒక $750 మిలియన్ ఒక ఫ్రాడ్ కేసుకు సంబంధించి ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సమన్లు జారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ దీని మీద ఎలాంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కొంటుంది? యాక్చువల్గా జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికి ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి అప్పుడు జరిగినటువంటి కుట్ర. దాంట్లో ఏమీ లేదు. అది అమెరికాలో జరిగినటువంటి విషయం కాదు. విదేశాలలో అమెరికాను తర్వాత అదానీ ఇద్దరు కలిసి ఒక జాయింట్ వెంచర్ చేద్దాం అనుకున్నప్పుడు ఫీల్డ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక కరప్షన్, వీళ్ళు పైసలు బ్రైబ్ ఇచ్చారు అన్నటువంటి ఒక అభియోగం. దాని వెనకాల ఎటువంటి ఆధారాలు లేవు. ఇన్ఫాక్ట్ ఆ అమెరికాను పక్కన పెట్టేసి కంప్లీట్ గా అదాని టేక్ ఓవర్ కూడా చేసేసి, కాబట్టి అమెరికాకి సంబంధమే లేదు. అయినా కానీ ఎప్పుడో అక్కడ సమ్మన్స్ ఇష్యూ చేశారు. కానీ సమ్మన్స్ ని సర్వ్ చేయడానికి వీళ్ళు అమెరికాకి వెళ్ళట్లేదు కదా. కాబట్టి సర్వ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కోసం వాళ్ళ ప్రభుత్వము మన ప్రభుత్వాన్ని, మన మినిస్ట్రీని అడిగారు. ఈ సమ్మన్స్ మా కోర్టు ఇష్యూ చేసింది, ఇదిగో ఈ ఇద్దరు వ్యక్తులకి మీరు సమ్మన్స్ సర్వ్ చేయండి మా తరఫున అని చెప్పి వాళ్ళు భారతదేశాన్ని కోరారు. అంటే ఈ అంశాన్ని ఏదో విధంగా అలాగే దాన్ని మెయింటైన్ చేస్తూ దాని మీద ఒత్తిడి దృష్ట్యా భారతదేశాన్ని ఏదో విధంగా కష్టపెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తే కనుక మన మీద అటాక్ చేయాలంటే ఎవరిని అటాక్ చేయాలి? మన దేశం ఇంత వేగవంతంగా ప్రపంచవ్యాప్తంగా మనం బలంగా ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఉన్న శక్తులను టార్గెట్ ఎవరు? వాళ్ళు అని అదాని. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి శక్తి. అంబానీ వచ్చేసి చైనీస్ 5G కావచ్చు, అమెరికన్ టెక్నాలజీ AT&T లాంటివి కావచ్చు, లేదా వాళ్ళ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కావచ్చు, వీటికి ధీటుగా ఆయన నిలబడ్డాడు. జియో కావచ్చు, లేకపోతే మనకు రిలయన్స్ పెట్రో కావచ్చు, ఇవన్నీ కూడా నిలబడ్డాడు. అదాని వచ్చేసి చైనాకు వ్యతిరేకంగా వాళ్ళ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆయన టేక్ ఓవర్ చేస్తున్నారు. అలాగే అమెరికా ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి మైన్స్ అవన్నీ కూడా ఈయన టేక్ ఓవర్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి మన దేశంలో ఎవరు ప్రభుత్వం అన్ని చేయదు కదా. మన దగ్గర ఉన్నటువంటి సంస్థలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ శక్తి ఏవైతే ఉన్నాయో ఇవి మన అస్త్రాలుగా వాడుకుంటున్నాం. వాటి మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. గతంలో హిండెన్బర్గ్ అదాని మీద టార్గెట్ ఎందుకు చేశారో మనం చూసాం. అదాని మీద చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక బలమైన శక్తిని వాళ్ళు కనుక కించపరిచి దాన్ని బలహీనపరచగలిగితే భారతదేశ పురోగతి, భారతదేశం ప్రపంచంలో ఈ శక్తులను ఎదుర్కొనేటువంటి క్షమత క్షీణిస్తుంది అనే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అమెరికా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి అన్న దిశగా వీళ్ళ ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేవు. నిజంగా కనుక అసలు డొంక తీస్తే కనుక వాళ్ళ కంపెనీల్లోనే ఎంత గొటాలు ఉన్నాయో నాకు తెలుసు. నేను ఆ కంపెనీలో పనిచేసి వచ్చాను. వాళ్ళ ఐటీ రంగంలో పనిచేసి వచ్చిన వాడు. ఒక్కొక్క ఐటీ కంపెనీని కనుక మన ఇన్కమ్ ట్యాక్స్ నిజంగా రైడ్ చేస్తే కనుక ఆ కంపెనీలు ఈరోజు ఫైన్లు కట్టుకోవడానికి వాళ్ళ కంపెనీ, భారతదేశంలో ఉన్న కంపెనీలు మూసుకొని వెళ్ళిపోవాలి. అన్ని వాళ్ళ దాంట్లో తప్పిదాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. కానీ అది ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కాబట్టి మన సంస్థలు కూడా దాన్ని చూడనట్టు వదిలేశారు. ప్రతి అంశంలో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంశాలకు సంబంధించింది కావచ్చు, టాక్సేషన్ సంబంధించింది కావచ్చు, ఎన్నో అంశాల్లో వీటన్ని కూడాను వీళ్ళు ఒక విధమైనటువంటి అంటే ఒక అగ్రెసివ్ ధోరణే కాదు, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ తో వీళ్ళు పనిచేస్తారు. చైనా మీద మనం రేట్ చేసాం, చైనీస్ కంపెనీ మీద రేట్ చేసాం, చాలా మందిని అరెస్ట్ చేసాం, చాలా ఫైన్స్ వేసాం. కానీ అమెరికా మీద చేయలేదు. భారతదేశం తలుచుకుందంటే కనుక ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఒక అదాని కేసు దాని ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మన మీద ప్రెషర్ టాక్టిక్స్ లాంటివి పెడుతున్నారు. అలాగే మన సోలార్ ఇండస్ట్రీ మీద కూడా, సోలార్ ప్యానెల్స్ మీద కూడా వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేట్ చేయడము, దీని మీద వీళ్ళు అదే పనిగా దీన్ని తగ్గిస్తున్నారు అని చెప్పేసి దాని మీద అభియోగం, ఇటువంటివన్నీ చేశారు. అది చైనాలో పాసిబుల్. చైనా ఎందుకంటే వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేయడానికి కోసం ₹100 ప్రోడక్ట్ ని ₹20 అమ్ముతారు. మిగతా ₹80 చైనా ప్రభుత్వం ఆ కంపెనీకి ఇస్తుంది. భారతదేశంలో అలా జరగదు కదా. భారతదేశంలో పారదర్శకంగా ఉంటుంది, అన్ని ఉంటాయి, అన్ని కంపెనీ ఫైలింగ్స్ ఉంటాయి, స్పష్టంగా ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశం సోలార్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్యానల్స్ చాలా ఖరీదుతో కూడుకున్నటువంటివి, లేబర్ కాస్ట్ ఎక్కువ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. వాళ్ళు భారతదేశం చూస్తున్న వాటిని తట్టుకోలేకుండా ఉంది. అందుకని దీని మీద ఏదో విధంగా వీళ్ళని ఆపాలి అనే దృష్ట్యా ఒక కేసు పెట్టడం మనం చూసాం. కానీ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన పెనిట్రేషన్ అమెరికాలో చాలా తక్కువ. కాబట్టి మన ప్రత్యామ్నాయం చూసుకుంటాం. మరి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఆఫ్రికా ఉంది, లాటిన్ అమెరికా ఉంది, లేదా మన దేశంలోనే కన్జ్యూమ్ చేసేటువంటి కెపాసిటీ మనకు చాలా ఉంది. ఇప్పుడు లదాఖ్ లో సోలార్ ఫార్మ్స్ పెట్టబోతున్నాం మనం. మనుషులే ఉండరు అక్కడ. కొన్ని వందల వేల చదరపు కిలోమీటర్లో కూడా ఎవరు ఒక్క మనిషి కూడా ఉండడు. కాబట్టి అక్కడంతా కూడా మనం ఫామ్ పెట్టబోతున్నాం. కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డైవర్ట్ చేయడమో లేదా మనమే అబ్జర్వ్ చేయడం కెపాసిటీ మనకు ఉంది. కానీ ఇటువంటి సాఫ్ట్ ప్రెషర్ మన మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ గారి మీద కేసు కావచ్చు, లేదా మన సోలార్ ప్యానెల్స్ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కావచ్చు. అంటే టారిఫ్లు ఈ అంశాలన్నీ దృష్ట్యా వాళ్ళ యొక్క తప్పిదాలు, వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళ ఇన్కెపాసిటీ, ఇన్ఎఫిషియన్సీని కప్పిపుచ్చే దిశగా మన మీద విరుచుకుపడుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు. బట్ కొంత ఇబ్బంది టెంపరీగా మనకు ఉంటుంది. అది లాంగ్ రన్ లో మనం దాన్ని తట్టుకుని ప్రత్యామ్నాయాలు చూసుకునే క్షమత మనలో తప్పకుండా ఉంది. అయితే బిజినెస్ స్టాండర్డ్ లాంటి పత్రికలు సార్ ఈ యొక్క ప్రభావం అమెరికా తీసుకొస్తున్నటువంటి ఈ ఒత్తిడి వల్ల ఈ ఎగుమతుల పైన సుమారు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎగుమతుల పైన ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఇది దీని నుంచి ఏమైనా ఎస్కేప్ అవడానికి ఆల్టర్నేటివ్ మార్గాలు మనకి ఏమైనా ఉన్నాయి ఇమీడియట్గా, లేదా టైం పడుతుందా? $800 బిలియన్ ఎక్స్పోర్ట్ భారతదేశం చేస్తాం. దాంట్లో 7,000 కోట్లు ఏ పాటు. కాబట్టి మనకేం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మనకే డిమాండ్ చాలా ఉంది. మోదీ గారు చెప్పారు కదా, మనం మన ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసము ఈ చమురు బయట నుంచి తెచ్చుకోవడము, దీన్ని తగ్గించుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సోలార్ పవర్ అనేది చాలా కీలకం. కాబట్టి మన దేశంలోనే కన్సంప్షన్ విపరీతంగా పెరుగుతుంది. 7,000 కోట్ల ఏం కర్మ, 14, 15, 20 కోట్ల ప్రొడక్షన్ కూడా మనం ఈజీగా సునాయాసంగా మన దేశంలోనే అబ్జర్వ్ చేసుకోవచ్చు. పైపెచ్చు ఎక్స్పోర్ట్ వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయాలు తీసుకువెళ్ళామంటే తప్పకుండా మనకు ఆ మార్కెట్స్ దొరుకుతాయి. ప్రపంచం మార్కెట్ లోనే మనం 2% మాత్రమే ఉంది. కాబట్టి ఏ మార్కెట్ లో వెళ్ళినా మన పెనిట్రేషన్ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చైనా నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ భారతదేశం ఇవ్వగలదు. అమెరికాకు వద్దనుకుంటే కానీ మనం దాని గురించి పట్టించుకోనక్కర్లేదు. బిజినెస్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా అమెరికాకు ఒత్తాసు పలుకుతాయి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడు. 7,000 కోట్లు ఇంత పెద్ద భారత ఎకానమీలో నథింగ్, ఒక రేణు లాంటిది. కాబట్టి దాని గురించి మనం వరి అవ్వచ్చు. ఓకే, సో అది నెగ్లిజిబుల్, దాన్ని మనం పెద్ద భూతత్వంలోంచి చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే సార్ మరొక అంశాన్ని చూద్దాం సార్ గిరిధర్ గారు. టారిఫ్ల వలన ఇప్పుడు ట్రంప్ మొత్తం ప్రపంచం అంతా నా చెప్పు చేతుల్లో ఉండాలి, కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే అన్ని దేశాల మీద, దాదాపు చాలా దేశాల మీద టారిఫ్లు వేస్తున్నాడు. కానీ ఈవెన్ అమెరికా ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు, ఇది కరెక్ట్ వే కాదు. స్టీవ్ హాంకీ లాంటి ఎకనమిస్టులు కూడా హెచ్చరించారు. ఈ టారిఫ్ల వల్ల ఆ దేశాల మాట ఏమో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా, భారత్ని తీసుకున్నా కూడా మనకంటే ఎక్కువ ప్రతికూల ప్రభావం అమెరికా మీద, అమెరికా పౌరుల మీద పడుతుందని చాలామంది చెప్తున్నారు విశ్లేషకులు. సార్ ఏంటి సార్ ఆ ప్రతికూల ప్రభావాలు ఏంటి? అమెరికా మీద, అమెరికా ఎకానమీ మీద ఈ టారిఫ్లు ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి? ట్రంప్ వేస్తున్న టారిఫ్లు ఎవరు భరిస్తారు? టారిఫ్లు వేశాడు కాబట్టి మనం అమ్మేటువంటి వస్తువులు ప్రీమియం అవ్వచ్చు, దానికి కాస్ట్లీ అవ్వచ్చు, మనం వాళ్ళకి అమ్మలేకపోవచ్చు. కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడో దగ్గర కొన్నారు కదా. ఎక్కడ కొన్నా వాళ్ళందరి మీద టారిఫ్లు వేశారు. లోయెస్ట్ యూకే నుంచి వచ్చే కూడా 10% టారిఫ్ వేశారు. యూకే ఎంత సప్లై చేయగలదు అమెరికాకు? అమెరికాకు సప్లై చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? చైనా, లేదా వియట్నాం, లేదా భారతదేశం, లేదా మనకు కెనడా, మెక్సికో, ఇటువంటి పెద్ద పెద్ద దేశాల నుంచే ఎక్కువ కన్సంప్షన్, ఎక్కువ మార్కెట్ అక్కడ వాళ్ళకి కొనుక్కుంటారు వాళ్ళు. కాబట్టి కొనుక్కున్నటువంటి వస్తువుల మీద ట్యాక్సులు ఎవరు కడుతున్నారు? అమెరికా ప్రజలు కడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఎకానమిస్ట్ అందరూ ఏం చెప్తున్నారంటే, ₹100 సుంకాలు వేస్తే కనుక దాంట్లో ₹75 సుంకాలు వాళ్ళ ప్రజలే చెల్లించుకోవాల్సి వస్తుంది. మిగతా 25 అడ్జస్ట్ చేసుకోవచ్చు. బహుశా మనం ధర తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు, మన ప్రాఫిట్స్ తగ్గించుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. అలాగే వాళ్ళు కూడా అక్కడ కొంటున్నటువంటి కంపెనీలు కొంత వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి మిగతాది పాస్ ఆన్ చేయొచ్చు. కానీ కనీసం అంటే దరిద్రం అంటే 75% ఈ సుంకాలన్నీ కూడాను ప్రజల మీద పడతాయి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చూస్తున్నాం అక్కడ మొత్తం ధరలు పెరుగుతున్నాయి. ఇమ్మీడియట్ గా పెరగకపోవచ్చు, ఎందుకంటే కొంత వాళ్ళు స్టాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఈ టారిఫ్లు వస్తున్నాయని తెలిసి గత 2-3 నెలలుగా చాలా స్టాక్ చేసుకుంటారు. ఈ సీజన్, రాబోయే క్రిస్మస్ సీజన్ కావాల్సిన ఆల్రెడీ స్టాక్ చేసుకుంటున్నారు. కాబట్టి బహుశా 2-3 నెలలు వాళ్ళకి పెద్ద ఇబ్బంది తెలియకపోవచ్చు. 3 నెలల తర్వాత స్టాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. క్రమేపీ అవన్నీ పెరగడం మొదలు. అంతేకాదు దీనికి రిటాలియేటరీ మెజర్స్ వల్ల ఏమైందంటే అమెరికా మీద నమ్మకం పోవడంతో అమెరికాలో పండుతున్నటువంటి టొమాటోలు ఈరోజు, ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణ తీసుకుందాం, టొమాటోలు ఈరోజు కొయ్యడానికి వాళ్ళకి లేబర్ దొరకట్లేదు. ఎందుకు? ఈ ఐస్, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దృష్ట్యా
వాళ్ళందరినీ పొలాల్లో వెళ్ళి పట్టుకొని వీళ్ళు మెక్సికన్స్, వీళ్ళు ఇల్లీగల్ గా వచ్చారు, ఇంకెవరో వెనెజుయలన్స్, లాటిన్ అమెరికన్స్ లేదా గల్ఫ్ నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేశారు. భారతదేశం కూడా ఎలా డిపోర్ట్ చేశారో చూసాం. వాళ్ళకి సంఖ్యలు వేసి భారతదేశాన్ని పంపించారు, మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే లేబర్ని తీసేశారో పొలాల్లో పనిచేయడానికి లేబర్ లేదు. ఎవరి వాళ్ళ రైతులకి ఏదో నేను సేవ చేస్తున్నానో, వాళ్ళకి మార్కెట్ తయారు చేస్తున్నాను, భారతదేశం లాంటి దేశాన్ని నేను ఏదో విధంగా ఉంచి మన రైతులు పండించేటువంటి పంటల్ని భారతదేశంలో అమ్మడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడో ఆ రైతులే ఈ రోజు పంటలు కోయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అన్ని ఆ టొమాటోలు అక్కడ అలాగే వదిలేస్తుంది, కుళ్ళిపోతున్నాయి, అక్కడ బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. తీసినా వాళ్ళ కోయడానికి అయ్యే ఖర్చు, దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, ఈ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే తక్కువే గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి టొమాటో ఈరోజు అక్కడ లాభసాటిగా లేవు. పైపెచ్చు పక్కనే ఉన్నటువంటి దేశాలకు ఎక్కువ అమ్మేవాళ్ళు, కెనడాకి, మెక్సికోకి. వాళ్ళు ఏం చేశారు, అమెరికా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తోంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా వాళ్ళ మీద టారిఫ్ యుద్ధమో ఇటువంటి చేయకుండా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ మొదలు పెట్టారు. దానికి అద్భుతమైనటువంటి ప్రోటోకాల్స్ పెట్టారు. సీడ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ దాకా మొత్తం ట్రేస్ చేసేటువంటి టెక్నాలజీ వాళ్ళు పెట్టుకున్నారు. పైపెచ్చు దాంట్లో కృత్రిమమైనటువంటి కెమికల్స్ ఎన్ని వాడారు, ఏం వాడారు, వీటన్నిటి మీద కూడా కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ అన్ని పెట్టేసరికి అమెరికా తట్టుకోలేకుండా ఈ రోజు వాళ్ళకి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలో తెలియట్లేదు. గతంలో నార్మల్ గా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈరోజు పడిపోయింది. లేబర్ లేదు, వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతోంది, వాళ్ళ ప్రొడక్షన్ ని మార్కెట్ దాకా తీసుకెళ్లేటువంటి వాళ్ళు లేరు. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద డొనాల్డ్ ట్రంప్ ఏమో టారిఫ్లు వేశాడు. కాబట్టి వాళ్ళు ఒక విధమైన క్లిష్ట పరిస్థితికి వెళ్ళిపోతుంది. రాబోయే 2-3 నెలల తర్వాత ఈ దెబ్బ ప్రతి పామరుడు కూడా చూడబోతున్నాడు. పాల ఉత్పత్తి వాళ్ళు ఆవుని చంపి ఆవు మాంసాన్ని గడ్డిలో కలిపి ఆవుకు పెడతారు. దానివల్ల దాని ఫ్యాట్ బాగా పెరుగుతుంది, పాలు ఎక్కువ ఇస్తుంది. దాన్ని చంపితే బీఫ్ ఎక్కువ వస్తుంది. ఇలా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా ఈవెన్ వాళ్ళ లార్జెస్ట్ కస్టమర్స్ కెనడా, మెక్సికో లాంటి దేశాలు కూడా దాని ట్రేసింగ్ పెట్టేసి ఓన్లీ మీరు వెజిటేరియన్ ఫుడ్ పెడితేనే మేము తీసుకుంటాము, కానీ మాకు కంప్లీట్ ట్రేసబిలిటీ కావాలి అని వాళ్ళు పెట్టి పాలని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మెక్సికన్ పాలు కెనడాకు ఉంటుంది, కెనడియన్ పాలు మెక్సికోకు ఉంటుంది. కాబట్టి అమెరికాని బైపాస్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎన్ని దృష్ట్యా చూస్తే కూడా వాళ్ళే దెబ్బతింటున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వాళ్ళది అమెరికా దెబ్బతింటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంప్లీట్ గా కెనడా మీద ఆధారపడుతుంది. దాని మెటల్స్, దానికి కావాల్సిన ఏవైతే మన కాపర్ కానీ, మనకు అల్యూమినియం కానీ, స్టీల్ కానీ కెనడా నుంచి తెచ్చుకునేవాళ్ళు. కెనడాలో చీప్గా ఉంటుంది. వాటి మీద ఆంక్షలు విధించి టారిఫ్లు వేసేసరికి ఈ రోజు వాళ్ళ డెట్రాయిట్ ఆ ప్రాంతం అంతా కూడాను ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్ అంతా కూడా ఈ రోజు కాంపనెంట్స్ లేక చాలా ఖర్చుతో కూడినటువంటిది వాళ్ళ దేశంలో తయారు చేసుకోలేకుండా ఫోర్డ్ గత క్వార్టర్ లో లాసెస్ డిక్లేర్ చేశారు. ఎవరికి ఉద్యోగాలు ఇస్తాను, మొత్తం ప్రొడక్షన్ అమెరికాకి షిఫ్ట్ చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలుకుతున్నాడో వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో నష్టపోయేది మొట్టమొదటిది అమెరికన్ ప్రజలు నష్టపోతున్నారు. మనకు వాళ్ళకి అమ్మలేక మనకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంత రావచ్చు. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మన దేశంలోనే కన్సంప్షన్ పెరుగుతుంది, ఇతరత్ర మార్కెట్లు చూసుకోగలము. లేదంటే కొంతకాలం మన భారత ప్రభుత్వం వాళ్ళని ఏదో సబ్సిడీలు ఇచ్చి కాపాడుకోవచ్చు. కానీ అమెరికన్ ప్రజలు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో లేరు. రాబోయే 3-4 నెలల్లో వాళ్ళకు ఈ టారిఫ్ యుద్ధం యొక్క ఎఫెక్ట్ వాళ్ళు చాలా పెద్దగా చూడబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ తన సొంత ప్రజల మీద అతను ట్యాక్స్ వేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. స్కాట్ బెసెంట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీని గ్రిల్ చేసినప్పుడు, వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ లో గ్రిల్ చేసినప్పుడు ఈ టారిఫ్లు ఎవరి మీద వెళ్తాయంటే అతను ఏదో తప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫైనల్ గా అతన్ని ఫోర్స్ఫుల్ గా దీన్ని చెప్పు అంటే కనుక ఇంపోర్టర్ దాన్ని ఖర్చు పెడతాడు, దాన్ని పే చేస్తాడు అంటాడు. ఇంపోర్టర్ ఎవరు? ఇంపోర్టర్ అమెరికాలో ఉన్నటువంటి ఇంపోర్టర్ ఎవరు? ఈ అక్కడ కన్స్యూమర్ కి ఎక్స్పోర్టర్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆ పైసలు కట్టి అతను నష్టాలైతే చూడడు కదా, ఆ ఖర్చు అంతా కూడా వీళ్ళకే పాస్ ఆన్ చేస్తాడు కదా, కన్స్యూమర్కే పాస్ ఆన్ చేస్తాడు కదా. కాబట్టి ఈ రోజు వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ మొత్తం పాలసీలు కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని దేశాలు దాసోహం అన్నట్టే దాసోహం అన్నాయి, కానీ వాళ్ళు కూడా అమెరికా మీద సాఫ్ట్ పవర్ యూజ్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా చాలా కష్ట పరిస్థితిలో వెళ్ళబోతోంది. వాళ్ళ మార్కెట్ షెల్ఫ్స్ నుంచి చాలా ప్రోడక్ట్స్ మాయమైపోతాయి. దాని తర్వాత ప్రజలు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి. మొత్తం డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్పగానే అది చేస్తాను అన్నవన్నీ కూడా ఈరోజు బెడిసిపోతున్నాయి. అయితే సార్, ఇతను డొనాల్డ్ ట్రంప్ స్ట్రాటజిక్గానే ఇదంతా చేస్తున్నాడు, ఏం జరుగుతుందో అతనికి మొత్తం తెలుసు,
ఇది క్రైసిస్లోకి వెళ్ళిపోతోంది అమెరికా అని మొత్తం తెలిసినా కూడా చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. అది నిజమేనా, లేకపోతే కేవలం తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాడు? రెండు వెర్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏది కరెక్ట్? అంటే ప్రతి దాంట్లో కొంత సత్యం ఉంటుంది, కొంత అసత్యం ఉంటుంది. మనకు డొనాల్డ్ ట్రంప్ బేసిక్ ఏంటంటే ఆ దేశంలో ఉన్న సమస్యను అర్థం చేసుకున్నాడు. ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ పోయేసరికి ఎస్పెషల్లీ వాళ్ళ తెల్ల జాతి వాళ్ళకి, మెజారిటీ పాపులేషన్ కి ఉద్యోగాలు లేవు. వాళ్ళ ఇదివరకు కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆటోమొబైల్ కానీ, మెటలర్జీ కానీ, మనకు మైనింగ్ కానీ, ఆయిల్ కానీ, ఇటువంటి బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఈరోజు బాగా దెబ్బతింది. అవన్నీ కూడా ఏదో ఫస్ట్ జపాన్కి వెళ్ళాయి, తర్వాత అక్కడి నుంచి చైనా, వియట్నాం, ఇక్కడ ఇటువంటి దేశాలకు వెళ్ళిపోయాయి. కొన్ని ఆటోమొబైల్ లాంటివి మనకు చైనాకి వెళ్ళాయి, మెక్సికోకి వెళ్ళాయి. కాబట్టి ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయింది. అది వాళ్ళ సమస్య. దానికి పరిష్కారం ఇదని చేస్తున్నది చాలా తప్పు. ట్రంప్ టారిఫ్లు వేయడం, బెదిరించడం, దీనివల్ల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. అది చేయలేదు. పార్ట్నర్షిప్ పెంచుకోవాల్సింది, కో డెవలప్మెంట్స్ లాంటివి చేసుకోవాల్సింది, ఇంకా ఇతరత్ర చాలా చేయవలసింది. అది చేయలేదు. లేదా వాళ్ళ ప్రజలలో గతంలో ఎప్పుడో పాత ఫోర్డు, పాత క్రైస్లరు, పాత జనరల్ మోటార్స్, ఆ డీజిల్ కార్లు, పెట్రోల్ గజ్లర్స్ అనేవాడు. పెట్రోల్ తాగేసేది. అవి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 4 లీటర్లు తాగి. అటువంటి కార్లను ఇప్పుడు కూడా తయారు చేస్తారంటే ఎవరు కొంటారు? కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, ఈవీ టెక్నాలజీస్ వచ్చాయి. వాళ్ళు మారరు, కానీ వాళ్ళ కార్లు అందరూ కొనాలంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. కాబట్టి ఇంకా ఆ పాత సోకాల్డ్ గోల్డెన్ ఎరాలో ఇరుక్కుపోయాడు డొనాల్డ్ ట్రంప్. సొల్యూషన్స్ తప్పు చేస్తున్నాడు. సమస్య అర్థమైంది కానీ సొల్యూషన్స్ తప్పు. కాబట్టి ఇప్పుడు చైనా మొత్తం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయింది. కాబట్టి చైనా నుంచి ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే మళ్ళీ అమెరికాకు రావాలి. అమెరికాకు వస్తే ఆ కాస్ట్ తట్టుకోలేరు. వాళ్ళ దగ్గర ఫస్ట్ లేబర్ ఫోర్స్ లేదు, రెండు వాళ్ళ కాస్ట్ బేస్ అంత కాస్ట్ ఎఫిషియెంట్ గా వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ప్రత్యామ్నాయం చూడాలి. చైనా కంటే చీప్ గా ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళాలి, భారతదేశం లాంటి దానికి వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ మార్చుకోవాలి. కాబట్టి ఆ దృష్ట్యా ఆలోచన చేయకుండా మూర్ఖంగా తను చేస్తున్నటువంటి ఇవన్నీ కూడాను బెడ్స్ కొడుతున్నాయి అతనికి. కాబట్టి అతనే పెద్ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాదు. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం తనకు ఉన్నటువంటి అప్పులు, తన మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడము, తెల్లవాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడము, దీనికి ఇమ్మీడియట్ సమస్యకి పరిష్కారం ఇస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ దీర్ఘకాలీనంగా చాలా దేశాలతో వైరం పెట్టుకొని మొత్తం లాంగ్ టర్మ్ అమెరికా ఇంట్రెస్ట్ దెబ్బకొట్టాడు. ఈరోజు భారతదేశం మళ్ళీ అమెరికా నమ్ముతుందా? అస్సలు నమ్మదు. కాబట్టి మనం అన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. అమెరికా ఇన్ఫాక్ట్ గతంలో కూడా F-35 ఆఫర్ ఇవ్వడం కానీ, ఇదివరకు F-16 మీరు కొనుక్కోవాలని మనం చాలా చెప్పారు. మనం కొనలేదు వాళ్ళ దగ్గర. ఒక్కసారి వాళ్ళ దగ్గర కొన్నామంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనం అదే చేస్తారు. కాబట్టి మనం దానికి భిన్నంగా మన ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా అమెరికాను నమ్మట్లేదు ఈరోజు. అలాగే క్రమేపీ చాలా దేశాలు కూడా అమెరికాను నమ్మడం మానేస్తాయి. కాబట్టి అమెరికా ఒక క్షీణిస్తున్నటువంటి శక్తి. ఇప్పుడు కూడా చాలా నంబర్ 1 దేశమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మోస్ట్ సూపర్ పవర్ అది. కానీ ఆ సూపర్ పవర్ యొక్క ట్రెజెక్టరీ కిందికి వెళ్తుంది. ఇంకా ఆ వెళ్ళేటువంటి డైరెక్షన్ ని డొనాల్డ్ ట్రంప్ ఇంకా దాని స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. కాబట్టి గుడ్ లక్. మనకు వేకప్ కాల్ ఇది. మనకు ఒక ఆపర్చునిటీగా మనం చూస్తున్నాము. సమస్య వచ్చినప్పుడు సమస్యకి ఎప్పుడు కూడా మనం పరిష్కారం తీసుకురాగలిగాం. సమస్య లేనప్పుడు హాయిగా నిద్రపోతూ ఉంటాం. కరోనా వచ్చి మన దగ్గర మాస్కులు లేవు, మన దగ్గర PPE కిట్లు లేవు. సంవత్సరం తిరగకుండానే ప్రపంచానికి సప్లై చేసేంత దిశగా మనం మొత్తం ప్రొడక్షన్ చేయగలిగాం. ఈ రోజు టెస్టింగ్ కిట్లు కానీ, PPE కిట్లు కానీ అన్ని దేశంలో అద్భుతంగా తయారవుతున్నాయి, ప్రపంచానికి సప్లై చేయగలం. ఇది అంతే. ఈ రోజు అమెరికా మనకు దెబ్బ కొట్టింది కాబట్టి అమెరికాకు ధీటుగా, అమెరికా కంటే ఎక్కువ చైనాకు ధీటుగా ప్రొడక్షన్ మనం కూడా చేయగలిగిన క్షమత మనలో ఉంది. క్రైసిస్లోంచి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాం మనం, అదే గొప్పతనం. ఓకే, మరొక అంశాన్ని చూస్తే సార్, అజర్బైజాన్ అర్మేనియా మధ్య సంధి కుదిర్చాడు ట్రంప్. ఇది ఎలా చూడాలి సార్? అంటే రష్యాని కౌంటర్ చేయడానికి లేదా కార్నర్ చేయడానికి అమెరికా డీప్ స్టేట్ చేస్తున్నటువంటి ప్రయత్నమా? ఎలా చూడాలి సార్ ఈ ఉదంతాన్ని? రెండు అజర్బైజాన్, అర్మేనియా రెండు కూడా చాలా అమెరికాకి వైరంగా ఉన్నటువంటి వాళ్ళ శత్రువులైనటువంటి రెండు దేశాల మధ్యలో ఉంది. ఒక సైడు రష్యా అయితే ఇంకొక సైడ్ ఇరాన్. ఈ రెండింటి దగ్గర ఉన్నటువంటి ఈ రెండు దేశాలు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది? తిప్పి కొడితే అర్మేనియాలో బహుశా 25-30 లక్షలు ఉన్నది. అజర్బైజాన్ 1 కోటి మంది ఉండొచ్చు. చిన్న దేశాలు అవన్నీ. కానీ ఆ దేశాలలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఏదో విధంగా యుక్రెయిన్ లో యుద్ధం ఆగిపోయి యుక్రెయిన్ లో నేటో ప్రభావం లేకుండా ఉండే పరిస్థితి వస్తే వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ కావాలి. రష్యాని పీడించడానికి ఇంకో ఆల్టర్నేట్ కావాలి. కాబట్టి కాకసస్ మౌంటైన్స్ కింద ఉన్నటువంటి జార్జియా, అజర్బైజాన్ ఇటువంటి దేశాల మీద పడ్డారు. అందుకని ఇరాన్ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది, రష్యా నుంచి కూడా వార్నింగ్ వచ్చింది.
మీరు కనుక అమెరికా కూటమిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే మేము మీ దేశాన్ని ఆక్రమించుకొని మీకు దెబ్బ కొడతామన్న దిశగా వాళ్ళు ఆల్మోస్ట్ మెసేజ్ ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి ఒక్క దాడిలో ఒక రోజు 2 రోజుల్లోనూ ఆ దేశాలు వీళ్ళు కబ్జాలు కూడా చేసుకోవచ్చు. అంత కెపాసిటీ రెండు దేశాలకు ఉంది, ఇరాన్కి ఉంది, రష్యాకి. కాబట్టి అమెరికా మళ్ళీ ఇటువంటి చర్యలు చేస్తాం, కవ్వింపు చర్యలు చేస్తాం. అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో సమస్యకు పరిష్కారం రావాలని అందరూ కోరుకుంటారు. ఏ యుద్ధం ఉండకూడదు, అది మనం కోరుకుంటున్నాం. కానీ ఆ యుద్ధాన్ని పరిష్కరించిన తర్వాత దాంట్లో మేము జోక్యం చేసి మేము దూరి ఈ రెండు దేశాలని కంట్రోల్ చేస్తాము అనుకున్న దగ్గర ఇబ్బంది రావద్దు. కాబట్టి చూద్దాం రోజుల్లో మరి సౌత్ కాకసస్ లో వీళ్ళు ఇంకా ఇటువంటి ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేదా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వ్లాడిమిర్ పుటిన్ ట్రంప్ యొక్క మైత్రి వల్ల ఆ యుద్ధానికి పరిష్కారం తీసుకొస్తే కనుక దాంట్లో ఈ కండిషన్ కూడా ఉంటుంది, మమ్మల్ని సరౌండ్ చేయడం మానేయండి అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్తారు. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ దాన్ని గౌరవిస్తారా, లేదా కవ్వింపు చర్యగా డీప్ స్టేట్ మళ్ళీ ఈ దేశాలను వాడుకొని ఏదో ఒక చర్య చేసేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి రాబోయే రోజుల్లో. కానీ రష్యా, ఇరాన్ ఇద్దరు కూడా అమెరికాకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో మీరు కనుక రాజకీయం చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పారు. మరి యుక్రెయిన్ తర్వాత ఈ ప్రాంతం మళ్ళీ రెండవ యుక్రెయిన్ థియేటర్ గా యుద్ధం భూమిగా తయారవుతుందా చూద్దాం, రాబోయే రోజుల్లో చూద్దాం. కానీ ఇప్పుడు చెప్తుంటారు సార్, యాక్చువల్గా అనలిస్టులు అమెరికా ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో చోట ఫ్రిక్షన్ లేదా యుద్ధ వాతావరణం లేదా ప్రత్యక్ష యుద్ధం జరగాలని కోరుకుంటుంది, దాంట్లో తన స్వప్రయోజనాన్ని వెతుక్కుంటుందని చెప్పి ఇది కూడా అలాగనే కనిపిస్తోంది. బహుశా ఇక్కడ ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వార్ ఎండ్ అయిపోతే అక్కడ మరొక వార్ మొదలు అవుతుందా అనేది. కరెక్ట్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రెడీగా పెట్టుకుంటారు, ఒకటి తగ్గిందని ఇంకోటి పెట్టడానికి మొదలు పెడతారు. ఇప్పుడు మన అసీం మునీర్ తోటి ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు స్టేట్మెంట్ ఇచ్చినా అమెరికా ఊరుకుంది. అదే అమెరికాలో అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? రేపటి రోజు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావాలని కోరుకుంటుంది అమెరికా. యుద్ధం వస్తే కనుక వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్ముకోవచ్చు, ఆయుధాలు అమ్ముకోవచ్చు, తర్వాత వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవచ్చు, వాళ్ళు చాలా చేయొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏ దేశం మీద ప్రేమ లేదు, ఏ దేశం మీద ద్వేషం లేదు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు ఉంటే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి, వాళ్ళ డీప్ స్టేట్ కి అంత ఆధిపత్యం ఉంటుంది, అంత కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతా కొట్టుకుంటుంటే వాళ్ళు వర్చస్సు, వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు అజర్బైజాన్ ఆర్మేనియా కావచ్చు, రేపు చైనా టైవాన్ కావచ్చు, లేదా భారత పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఆఫ్రికాలో కొన్ని దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికాలో దేశాలు కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర యుద్ధం అన్నది తీసుకురావాలి. యుద్ధం లేకపోతే అమెరికన్ ఎకానమీ రిసెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి రిసెషన్ లోకి వెళ్ళినప్పుడు ఇంకో యుద్ధం చేస్తారు, యుద్ధం చేస్తే మళ్ళీ రిసెషన్ నుంచి బయటపడతారు. వాళ్ళ గత 40-50 ఏళ్లుగా అమెరికా ఎకానమీ చూసారంటే 2 యుద్ధాల మధ్యలో రిసెషన్ వెళ్ళిపోతారు. కాబట్టి అది వాళ్ళకి తెలిసిన ప్రోడక్ట్ ఒక మోడల్ అది ఒకటే. కాబట్టి యుద్ధాలు వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు, దాన్ని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అదే ఎక్స్ పెంటగన్ అఫీషియల్ మైకెల్ రూబెన్ కూడా తప్పు పెట్టాడు. యాక్చువల్గా ఏదో చెప్తున్నాడు, ఏదో స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇది లాంగ్ రన్లో మనకే ఎక్కువ నష్టం అని చెప్పి ఆయన ట్రంప్ని తిట్టిపోసాడు ఒక విధంగా చెప్పాలంటే. కరెక్ట్. అలాగే ఒక చాలా మోస్ట్ ఫేమస్ ఎకానమిస్ట్ జెఫ్రీ సాక్స్ ఆయన కూడా చెప్పారు, భారతదేశంకి వచ్చి వెళ్ళాడు రీసెంట్ గా. భారత మిత్రులు నేను ఒకటే చెప్తున్నా, మీరు అమెరికాను నమ్మకండి, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మీ అలై కాదు, అమెరికాతో మైత్రి చెయ్యలేరు, అమెరికా ఎదగట్లేదు, ఆ గ్రోత్ లేదు అక్కడ దేశంలో, మీరు అమెరికాకు అమ్ముకోలేరు, చైనాకు ప్రత్యామ్నాయంగా మీరు అక్కడ వెళ్తామని అనుకోకండి. మీరు చైనాని చూసినా భారతదేశం వచ్చినా వాడికి ఒకటే పెద్ద తేడా లేదు. కాబట్టి చైనాకు వ్యతిరేకంగా మీ దగ్గర వాళ్ళు కొనుగోళ్లు పెంచుతారు అనుకోవడం మీ మిథ్య, మీ కల్లా, అంతకంటే ఇంకేం లేదు. అమెరికా మీ మిత్రుడు కాదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి. మీకు ఇప్పుడు ఘర్షణ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మీ ఇంట్రెస్ట్ మీకు అవసరమైనటువంటిది చైనా, రష్యా, ఇరాన్, ఇటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఈ దేశాల్లో మీరు మీ ఇంట్రెస్ట్ పెంచుకోండి అని జెఫ్రీ సాక్స్ చెప్పారు. నోబెల్ లారియట్, చాలా దేశాలకు ఆయన అడ్వైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత రష్యాకి, మనకు గార్బచేవ్ లాంటి వాళ్లకు, తర్వాత మనకు ఈవెన్ యుక్రెయిన్ కూడా అతను అడ్వైజర్ గా ఉన్నాడు. అంతటి చాలా రెస్పెక్టబుల్ ఎకానమిస్ట్ చెప్పినటువంటి స్టేట్మెంట్. కాబట్టి అమెరికా వాళ్ళ షార్ట్ టర్మ్ నారో 4 ఏళ్లలో మళ్ళీ కొత్త రాష్ట్రపతి రాకముందర వరకు ఉన్నటువంటి విండో మాత్రమే చూడగలిగినటువంటి ఒక దేశంగా తయారైంది. మనం అలా కాకుండా మన లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ మనం ఫోకస్ పెట్టాలి. అలాగే టారిఫ్ వార్ లాగా చిప్ వార్ కూడా జరుగుతుంది సార్, చైనా వర్సెస్ అమెరికా మధ్య. ఈ 2 కంపెనీలు AMD అండ్ ఎన్విడియా కంపెనీల నుంచి మొదట ట్రంప్ 20% డిమాండ్ చేశాడు, తర్వాత ఏవో నెగోషియేషన్స్ జరిగినట్టున్నాయి, 15%కి ఫైనల్గా ఒప్పుకున్నట్టున్నాడు. దీనికి చైనా ఎలాంటి ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకుంటుంది సార్ దీన్ని కౌంటర్ చేయడానికి?
అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే చిప్ వార్ మొదలు పెట్టాడు ఆయన. చైనాకు చిప్పులు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేశారు. చైనాలో ఉన్నటువంటి చిప్ కంపెనీల మీద వీళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా నిలిపేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత హై ఎండ్ టెక్నాలజీస్, అల్ట్రా స్మాల్ నానో మీటర్స్ ఉన్నటువంటి 1, 2, 3 NM ఉన్నటువంటి మైక్రో చిప్స్ అన్నిటి కూడా చైనాకి వెళ్లకుండా ఆపారు. ప్లస్ అక్కడ పనిచేస్తున్నటువంటి డ్యూయల్ సిటిజన్స్ ఉంటారు కదా, చైనీస్ పాస్పోర్ట్ ఉంటుంది, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటుంది. అటువంటి వాళ్ళ మీద జో బైడెన్ ప్రభుత్వం కూడా మీరు నిర్ణయించుకోండి, మీరు చైనాలో పనిచేయించుకుంటే మీ అమెరికన్ పాస్పోర్ట్ తీసేస్తాం, మీ అమెరికన్ సిటిజన్షిప్ తీసేస్తాం, అమెరికన్ సిటిజన్షిప్ కావాలనుకుంటే చైనా వదిలేసి ఇక్కడ రండి. ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈసారి రాగానే ఈ టారిఫ్ వార్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ చిప్పులు అన్ని కూడా బ్యాన్ చేసి వాడిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. చైనా రిటాలియేట్ చేసి ఏం చేసేదంటే, చైనాకు ఉన్నటువంటి పెద్ద అస్త్రం ఏంటంటే రేర్ అర్త్ మినరల్స్. రేర్ అర్త్స్ అన్ని కూడా అమెరికాకి అమ్మడం మానేశారు. రేర్ అర్త్ మినరల్స్ చైనా నుంచి రాకపోతే 70% అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ, వాళ్ళ డ్రోన్లు కానీ, వాళ్ళ ట్యాంకులు కానీ, వాళ్ళ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడాను ఈ చిప్స్ తోటే, సారీ ఈ ఏమంటారంటే ఈ రేర్ అర్త్ మినరల్స్ వల్లనే అవన్నీ కూడా తయారు చేసుకోగలరు. అవన్నీ ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏమి. కాబట్టి చైనాని బెదిరించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేసినప్పుడు చైనా తిరిగి డొనాల్డ్ ట్రంప్ని లొంగ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా మోకరిల్లి H20 అని చెప్పేసి ఒక చిప్ ఉన్నది. అది ఆఫ్ కోర్స్ హై ఎండ్ కాదు, కానీ బేసిక్ ఆ చిప్ ఉంటే కనుక చాలా ఇండస్ట్రీస్ నడుస్తాయి. అది ఎన్విడియా చైనాకు అమ్ముతుంది. చైనాకు అమ్ముతున్నప్పుడు ఈ టారిఫ్ వార్ తర్వాత ఈ బ్యాన్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్మడం మానేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోకరిల్లి ఆ చిప్పులని చైనాకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. మీరు అమ్ముకోవచ్చు పర్వాలేదని చెప్పి కన్సెషన్ ఇచ్చాడు. కన్సెషన్ ఇస్తే వాళ్ళు AMD అన్న కంపెనీలు వాళ్ళు అమ్మడానికి సిద్ధపడ్డారు. కానీ చైనా దాన్ని తిరస్కరిస్తుంది. గతంలో ఏమో అది కావాలి అని కోరుకున్నట్టు చైనా ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ చిప్ లో మీరు ఏదో పెడుతున్నారు, దాన్ని ఎంబెడ్ చేసి మా దగ్గర లో మేము వాడుకుంటే కానీ మమ్మల్ని స్పై చేయగలరు, మీరు ఈ డేటా అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు, వాటిని పని చేయకుండా చేయొచ్చు లేదా కంట్రోల్ చేయొచ్చు మీరు, కాబట్టి మీ చిప్పులు మాకు అక్కర్లేదు అని చెప్పి చైనా తిరస్కరిస్తుంది. ఇది అక్కడ ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఈ రెండు కంపెనీలు AMDను తర్వాత ఎన్విడియా, ఈ రెండు కంపెనీలు మీరు ఎంత చైనాకు అమ్ముతున్నారో దాంట్లో 15% USA ప్రభుత్వానికి ఇవ్వాలి అని పెట్టాడు. అంటే లాభాల్లో కాదు. ఇప్పుడు వాడు 100 రూపాయలు అమ్ముతున్నారంటే 100 రూపాయల్లో 15 ఇవ్వు అంటే వాళ్ళకి లాభం 10% ఉందనుకుంది. 90 రూపాయల ఖర్చు 10 రూపాయల లాభం ఉందంటే కానీ 15 రూపాయలు వీళ్ళకి అమెరికా ప్రభుత్వానికి ఇవ్వు. సో అటువంటి కండిషన్ పెట్టాడు. ఇది లూటీ కాకపోతే ఇంకేముంది. అది పైపెచ్చు మనం చూస్తే కనుక వాళ్ళ దేశంలో కస్టమ్స్ డ్యూటీ వేయడానికి వీలు, అంటే మనకు ఎక్స్పోర్ట్ కస్టమ్స్ వేయడానికి వీలు, ఇంపోర్ట్ కస్టమ్స్ వేసుకోవచ్చు. అమెరికా దేశంలోకి వస్తున్నటువంటి గూడ్స్ మీద వాళ్ళు ట్యాక్స్లు వేయచ్చు. కానీ అమెరికా నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఐటమ్స్ మీద వాళ్ళు ట్యాక్స్ వేయడానికి వీలు లేదు వాళ్ళ చట్టం ప్రకారం. కాబట్టి అది వీలు లేదు. కాబట్టి కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి. అంటే ఒక వీధిలో పోతున్నటువంటి దారి దోపిడీలా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు. దేశాలే కాదు, ఇప్పుడు తన సొంత కంపెనీల నుంచి కూడా వాడు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో చైనా చిప్ వారికి సిద్ధంగా ఉంది. వాళ్ళు దాని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. లేటెస్ట్ గా మనకు హువాయి వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళు కొత్త అల్గోరిథమ్స్ తీసుకొచ్చారు. ఈ చిప్పులు ఏవైతే వాళ్ళకు ఈ వెస్టర్న్ దేశాలు ప్రొహిబిట్ చేస్తున్నాయో, వాళ్ళకి అమ్మకుండా ఉండాలని నిషేధిస్తున్నాయో, అవి చేయవలసినటువంటి కార్యక్రమాలు స్మార్ట్ వేలో కొత్త అల్గారిథంలో అది సాధిస్తున్నారు. ఈ చిప్పుల అవసరం లేకుండా సాధిస్తున్నారు. అంటే వాళ్ళు టెక్నాలజీకి ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎప్పుడు మీరు ఇటువంటి ఆంక్షలు ఒత్తిళ్లు తీసుకొస్తారో దాని ప్రత్యామ్నాయాలు వస్తాయి. చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎవరి మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు దాని ప్రత్యామ్నాయాలు తీసుకొస్తారు. రష్యా మీద కూడా ఇన్ని ఆంక్షలు విధించారు, రష్యా ఏవో ప్రత్యామ్నాయాలు చూసుకుంది. కాబట్టి గణనీయంగా నష్టపోతున్నారు వీళ్ళు. ఇంతవరకు మేమే చక్రవర్తులము, మేమే రాజాది రాజులం అనుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రియాలిటీ చెక్, మీకు అంత సీన్ లేదు అని చెప్పి ప్రపంచం అంతా వాళ్ళకి చూపిస్తుంది. నేను విన్నాను సార్, రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రపంచ మార్కెట్లో 90%, 80% మొత్తం చైనానే మొత్తం డామినేట్ చేస్తుందని చెప్పి, అందువలన ఇవాళ అమెరికా కూడా చైనాని ఏమీ అనలేకపోతుందని చెప్పి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో మన నీడ్ ఏంటి సార్? యాక్చువల్గా మనం ఏమన్నా ఎంతో కొంత డిపెండ్ అయి ఉన్నామా? మనం కూడా కంప్లీట్ గా డిపెండ్ అయి ఉన్నాం వాళ్ళ మీద. మనకు డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ 100% వాళ్ళ మీద ఉన్నది. అందుకనే అర్జెంటీనా వెళ్ళడము, బ్రెజిల్ వెళ్ళడము, నమీబియా, ఘనా ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళడము,
అక్కడ మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవడం, అలాగే మన దేశంలో కూడా చాలా రీసెర్చ్ మనం చాలా తవ్వకాలు చేస్తున్నాం. మనం ఎక్కడెక్కడ రేర్ మినరల్స్ దొరుకుతాయో అని. మనకి ఇప్పుడున్నట్టు అంచనా ప్రకారం 6% ప్రపంచంలో ఉన్న రేర్ మినరల్స్ భారతదేశంలో ఉన్నాయి. కాకపోతే మన దగ్గర దాన్ని తీసి దాన్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. చైనాలోనే ఉన్నది ఆ టెక్నాలజీ అంతా. కాబట్టి ఆ టెక్నాలజీ తీసుకురావాలి, ఆ టెక్నాలజీ తీసుకొని వాటిని మైనింగ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని యూస్ఫుల్ మెటీరియల్ గా తయారు చేయడానికి ఇంకా మనకు చాలా టెక్నాలజీ కావాలి. బహుశా ఇంకొక దశకం పట్టొచ్చు మనకి. మోదీ గారు లాంటి వాళ్ళు దాన్ని అగ్రెసివ్ గా తీసుకెళ్తే బహుశా 4-5 సంవత్సరాలు దాన్ని సాధించవచ్చు కొంతవరకు. ప్రస్తుతానికి ఇబ్బంది మాత్రం ఉన్నది. మనం అమెరికా మీద చేస్తున్న యుద్ధంలో వేరే 3వ దేశం కొనుక్కొని అమెరికాకి ఎక్కడ అమ్ముతుందో అని చెప్పి భారతదేశాన్ని కూడా వాళ్ళు అమ్మడం మానేసింది చైనా. దాంతో మనం చాలా ఇబ్బంది పడ్డాం. మన ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్ని కూడాను ఆ చైనాకి వెళ్ళి ప్రాధేయపడ్డాయి, మీరు ఆ బ్యాటరీలు రిలీజ్ చేయండి లేకపోతే ప్రొడక్షన్ ఆపేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా తర్వాత మనకు అజిత్ దోవల్ గారు, తర్వాత మనకు జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ కూడాను చైనాకి వెళ్ళొచ్చారు కదా. అప్పుడు మళ్ళీ వీళ్ళ చర్చల తర్వాత వాళ్ళు క్రమేపీ మెల్లిగా సడలింపు చేయడంతో మళ్ళీ మన ఈవీ ఇండస్ట్రీ కొంత ఊపిరి తీసుకుంది. కాబట్టి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆ అంశంలో మాత్రం కంప్లీట్ గా చైనా మీద ఆధారపడి ఉన్నాం. మనము ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటే కూడా ఇంకో దశకం పట్టచ్చు, సమయం పడుతుంది, టైం పడుతుంది. ఇంకా గిరిధర్ గారు, ఇంకా మనం ప్రతి వారం గ్లోబల్ రౌండప్లో ఈ వెస్ట్రన్ సొసైటీ హిపోక్రసీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే వెస్ట్రన్ సొసైటీ ఏ విధంగా కొలాప్స్ అయిపోతుందో దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ సమయాభావం వల్ల ఈ వారం కూడా మనం వాటి గురించి చర్చించలేకపోతున్నాం. వచ్చే వారం వాటిని ఇంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ధన్యవాదాలు. ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్ కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. చివరిగా మరొకసారి మా ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.